మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. సరే ఉప్పల్ బాల్లా కొంచెం నటించి చూద్దాం. సరే నాగకన్య అది వద్దు సీను సీనుగాడు ఎవడో నాకు తెలియదు. శ్రీవిద్య ఇప్పుడు ఏడవాలని నేను కోరుకుంటున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే నాలా గ్లామర్ గా ఉండాలి, మేకప్ లేకపోయినా అందంగా ఎట్లా కనిపిస్తుంది కెమెరాకి, గ్లామర్ గా ఉండాలి. చూడలేకపోతున్నాం రా బాబు అనుకుంటున్నారు. 10 మంది నవ్వుకోవాలి, హార్ట్ పేషెంట్స్ కూడా పెయిన్ రావాలి, నవ్వి 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 అట్లా ఉండాలి. కానీ నేను లేచాను, నుంచున్నాను, నా ఇంటర్వ్యూ చూస్తే నవ్వుతూ పోవాలి కానీ బాధపడకూడదు. అప్పటి నుంచి ఇట్లా ఇట్లా అంటున్నా, ఎంటికలు రాకముందుకు ఎందుకు అంటున్నా ఇట్లా? అంటే కొంచెం అందంగా ఉన్న వాళ్ళు ఇట్లా అనుకుంటుంటారు కదా. పేరం లవ్లే వాడతాం అనుకుంటా కదా. పేరు లేని లవ్లే వాడుతున్నా. పేరం లవడా సంథింగ్. ఇప్పుడు నా ముఖం చూడలేరనే భయంతో పేరులో నేను కొంచెం రాసా కానీ ఒక అంకుల్ కూడా ప్రపోజ్ చేసినంట కదా. ఐ లవ్ యూ శ్రీధర్ ఒకటే పెట్టాడు. ఎవడా కుర్రాడా ప్రొఫైల్ చూస్తే అంకుల్. నీ గురించి ప్రాణాలు ఇస్తా, బిల్డింగ్ మీదకి దూకుతా, బాత్రూమ్ లో దూకండి మీ ఇష్టం. అది నేను కాదే తల్లి వచ్చేటోడు. బాధలు కడుగుతాడు, ఏం కడుక్కుంటాడు, వాడు ముడ్డి కూడా కడుక్కుంటాడు. అంటే నీకు పైమా జబర్దస్త్ పైమా ఐడియా ఉంది కదా. మీ ఇద్దరు మధ్యలో ఏమైనా సంబంధం ఉందా? అక్రమ సంబంధం. ఎలిమెంట్ తెలుగులో ఏమంటారు? గుండు టోపీ. గూగుల్ ఇట్. దిస్ ఈజ్ మై పౌచ్. దిస్ ఈజ్ లండన్ పౌచ్. లండన్ పౌచ్ కదా, కోటిలో కొన్నదంట రోడ్డు మీద. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. మీ ఫ్యామిలీ గురించి చెప్పు శ్రీవిద్య. మా డాడీ 9th క్లాస్లోనే చనిపోయారు. ఇంకా నేను 10th వెళ్తా. అప్పుడు మధ్యలో 9th అయిపోయి 10th వెళ్ళే టైంలో శ్రీవిద్య ఒక పాట పాడితే వినాలని ఉంది. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఇలా కొట్టి రాగుతారు విజయవాడ జనం. హైదరాబాద్ లో ఎవరు ఫేమస్? ఇరానీ చాయ్, తవత, ఇరుక్కునే శ్రీవిద్య. ఇరానీ చాయ్, ఇరుక్కునే శ్రీవిద్య. ఎక్కడ ఇరుక్కుంటుంది? సమస్యలలో ఇరుక్కుంటుంది. సరే నన్ను ఇంటర్వ్యూ 5 నిమిషాలు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు శివ అండి. గుండు శివారం, మొండి శివారం. అవి రెండు కలిపితే ఈ శివగాడు అండి. కుంభమేళది ఒకటి వీడియో వచ్చింది, మోనాలిసా అయ్యింది కదా. బా నేను వెళ్ళినుంటే నేను అట్లా అవుతుండే అని చెప్పేసి ఫీల్ అవుతుంది. 4 కోట్ల మంది జనాలు, మనిషికి రూపాయి వేసినా 4 కోట్లు వస్తాయి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఈ మధ్య బాగా పబ్లిక్ టాక్స్ తోటి, ఆమె పిచ్చి పిచ్చి క్వశ్చన్లతోటి జనాలను పిచ్చోళ్ళని చేస్తుంది. అదేవిధంగా ఈ మధ్య ఒక ఛానల్లో ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళతోటి ఫ్లడ్ చేయడం అవి బాగా స్టార్ట్ చేసింది. మనం ఇంటర్వ్యూ చేస్తే ఎట్లుంటుందో మనం చూపిద్దాం శ్రీవిద్యకి. సో చెప్పేసిన ఆల్రెడీ పేరు శ్రీవిద్య, జబర్దస్త్లో చేస్తున్న శ్రీవిద్య, అట్లాగే మన శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చేస్తుంది. సో హాయ్ శ్రీవిద్య. హాయ్ అండి. చూపిస్తున్నారు, చూపించండి. ఏదో ఏం చూపించాలి అన్నారు కదా, నాదంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఇంటర్వ్యూ, ముందు చూపిస్తా. ఓకే, చూపించండి. ఓకేనా? ఓకే. సో ఎలా ఉన్నావు శ్రీవిద్య? నీరసంగా ఉన్నా, జలుబుగుంది, నీరసంగా ఉన్నా. నైట్ ఎక్కడికి వెళ్ళినావు? నైట్ ఎక్కడికి లాస్ట్కి వెళ్తా. ఎక్కడికి వెళ్తా? మరి పబ్కి వెళ్ళినట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదొక్కటే, నా ముఖం చూస్తే నేను ఎవడో పబ్కి వెళ్తాను అనుకుంటున్నా. జలుబు ఎందుకు అయిందని శ్రీవిద్య అని అడిగినప్పుడు, సో నైట్ విస్కీ తాగా అని అన్నావు, అవునా? విసిగిపోయి ఉన్నా, అప్పుడు జలుబు మందు తాగా. అదే నేను అంది, విసిగిపోయి తాగా అన్న. ఓవర్ యాక్షన్ చేయొద్దు. నైట్ ఏ మందు తాగినావు? నాకు అసలు 1 కోటి రూపాయలు ఇచ్చిన కొన్ని పనులు చేయను, అందులో ఫస్ట్ ఇది. 1 కోటి రూపాయలు ఇచ్చినా కొన్ని పనులు చేయవా? నేను ఇప్పటికి కూడా హాస్టల్, ఆఫీస్ తప్ప ఓ పబ్కి వెళ్ళడం, ఈ నైట్ రైడ్లు కాటికి వెళ్ళడం నేను చేయలేను, నా వల్ల కాదు. ఎందుకు కాదో నాకు తెలుసు, ఎప్పుడు నిద్రమబ్బు అంతేనా? నాకు ఇష్టమైనవి 2 ఒకటి నిద్ర, ఇంకోటి నిద్రే. కాదు, ఒక నిద్ర, ఒకటి తిండి, అంతేనా? తిండిపోతున్నావు. తిండి నేను డైట్ అబ్బా. ఎవరన్నా చూసిన వాళ్ళు డైట్ అంటే ఏంటి అసలు? డైట్ అంటే ఇష్టమైనవి తినకుండా ఉండడం. ఇష్టమైనవి తినకుండా ఉండడం, దాని డైట్ అంటారు. అవును. వావ్. అసలు జబర్దస్త్లో అవకాశం ఎట్లా వచ్చింది? వాళ్ళు ఇస్తే వచ్చింది. వాళ్ళు ఎట్లా ఇచ్చారు? ఇమాన్యువల్ అన్నయ్య. ఎలా ఇచ్చాడు? ఇమాన్యువల్ అన్నయ్య నా వీడియోస్ చూసి, సో మా పాత డైరెక్టర్ గారు ఇమాన్యువల్ అన్నయ్య డిస్కస్ చేసుకొని
ఇమాన్యుయల్, నీ పేరు కూడా వాళ్ళకి నీకు వస్తలేదా మీకు? చెప్పు, ఎవరు? ఏ అన్నయ్య? ఇమాన్యుయల్ అన్నయ్య. మళ్ళీ ఒకసారి ఇమాన్యుయల్ అన్నయ్య. ఇంకోసారి. నాకు జలుబుతుంది. ఇమాన్యుయల్ అన్నయ్య. ఓకే. ఇమాన్యుయల్ అన్నయ్య. ఓకే. నాకు ఇన్స్టాగ్రామ్లో నా వీడియోస్ చూసి నాకు మెసేజ్ చేశారు. నేను చూసుకోలేదు అవి. సో నా పక్కనున్న వేరే వాళ్ళకి, మా పిడిటీవీ ఛానల్ అప్పుడు తెలుసు కదా నేను చేసిన ఫస్ట్ ఛానల్, పిడిటీవీ వాళ్ళకి మెసేజ్ చేసి మరి నాకు అవకాశం అయితే ఇచ్చారు. సో తీసుకున్నారు అట్లా. ఓకే. అంటే జబర్దస్త్లో నిన్ను ఫస్ట్ స్కిట్కి తీసుకెళ్ళినప్పుడు నీ ఫీలింగ్ ఎట్లా ఉండే శ్రీవిద్య? కొంతమంది వద్దన్నారు, ఇప్పుడు ఎందుకు చదువుకోవచ్చు కదా, ఇప్పుడు అందులోకి ఎందుకు అన్నారు. మా మమ్మీ అయితే ఎంకరేజ్ చేసింది, నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తే వెళ్ళు. మా అమ్మకి ఏంటంటే ఇప్పుడు నువ్వు వెళ్తే ఫేమ్ వస్తాయి, డబ్బులు వస్తాయి, అవేం అవసరం లేదు, నీ ఇష్టం, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, ఉండాలనుకుంటే ఉండు, నీ ఇష్టం అంది. సో వచ్చేసి హైదరాబాద్ వచ్చి ఒక్కదాన్ని. ఓకే. కాదు, దానికి ముందు పీడీటీవీలో చేసినావు కదా నువ్వు. అసలు శ్రీవిద్య ఏం చదువుకుంది? పాలిటెక్నిక్. పాలిటెక్నిక్ అంటే డిప్లొమా. 10th తర్వాత చేసేది పాలిటెక్నిక్ అని నాకు తెలుసు. ఓకేనా? డిప్లొమా చేసినావు. డిప్లొమా చేసిన తర్వాత కరోనా బ్యాచ్ 10th ఎట్లా తెలిసింది? నీకు చదువు రాదు కదా, అందుకని నాకు తెలిసింది. కరోనా పాస్. అందులో కూడా 10 points వేయాల మా స్కూల్ వాళ్ళు, అందరికి 10 వేసి. నాకు మాత్రం చెప్పాలా, మా ఉసుగులో అన్న చూడు అచ్చం పందిలాగా కనిపించిన తెలుసా. సరే, సో లోకులు కాకులు నేను పెద్దగా పట్టించుకోను కాబట్టి. ఓకే. ఆ కలర్ లో ఉండి కాకుల గురించి అట్లా మాట్లాడుతూ తెలుసా. మీరు ఏ సోప్ వాడతారు? మహేష్ బాబు గారు కలర్ లో ఉన్నారు. సంతూర్. అది కొంచెం వాడడం మానేయండి. ఎందుకు? బాడలేదు. సరే, నువ్వే కలర్ సోప్ వాడతావు? నల్ల సోప్ కదా? కాదు, నేను వాడేది మైసూర్ శాండిల్. ఏడుంటుంది? మైసూర్ నుంచి వస్తుంది? కాదు, శాండిల్ నుంచి వస్తుంది. సరే, మైసూర్ శాండిల్ అన్నావు కదా, మైసూర్ శాండిల్ అన్నావు కదా, దాని స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. MYSORE. ఏంది అది? మైసూర్. చెప్పు. MYSORE. మైసూర్ శాండల్. రాంగా? కరెక్టా? శాండిల్ స్పెల్లింగ్ చెప్పలేదు. మైసూర్ స్పెల్లింగ్ అడిగారు కానీ శాండిల్ అడిగారు. SANDAL శాండిల్. కరెక్టేనా అది? సరే, 10th తర్వాత 10th లో కరోనా పాస్ అయిపోయినావు. దాని తర్వాత పాలిటెక్నిక్ ఏదో చెయ్యాలన్నట్టు కాదు, ఫీజు కట్టాలి కాబట్టి చదువుకున్నా. ఓకే. సీట్ వచ్చింది నాకు 10th తర్వాత. కరోనా బ్యాచ్ కి నాకు సీట్ వచ్చిందంటే మొహానికి. పాలిటెక్నిక్ సీట్ వచ్చింది, ఎంట్రన్స్ లో సీట్ వచ్చింది నాకు. ఎంట్రన్స్ భారీ మెజారిటీతో సీట్ వచ్చింది. సరే, ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఏమని పిలుస్తారు? పాలిటెక్నిక్ ఎంట్రన్స్. దానికి సపరేట్ పేరు ఉంటుంది. ఎంట్రన్సే. కథలొద్దు, చెప్పు. తెలుసా తెలియదు? తెలీదు. నిజం చెప్పు. తెలీదు. నాకు కూడా తెలియదు, అందుకే అడిగా. ఎంట్రన్స్ అనే అంటారు కదా. ఓకే. సో రాసినావు, దాని తర్వాత క్వాలిఫై అయిపోయినా, దాని తర్వాత సీట్ వచ్చిందా నీకు? వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత ఎన్ని ఇయర్స్ మొత్తం పాలిటెక్నిక్? 3 years. 3 years లో 1 year చేసేసి పీడీటీవీ సైడ్ వెళ్ళిపోయినా? 1 year చేయలేదు, 2 years పాలిటెక్నిక్ లోనే ఉన్నా. మా కాలేజ్ పీడీటీవీ ఆఫీస్ కి వేరే ఊరు, మంగళగిరి. ఇది అసలు సంబంధమే లేదు. అసలు అక్కడ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉందని కూడా ఎవరికి తెలీదు. నీకు తెలీదా? అసలు నాకు తెలీదు. నార్మల్గా యూట్యూబ్లో ఇట్లా వీడియోస్, ఫన్నీ వీడియోస్ చేయొచ్చని, దానికి వ్యూస్ వస్తాయని, వ్యూస్కి డబ్బులు వస్తాయన్న విషయం కూడా నాకు తెలీదు. నాకు స్మార్ట్ ఫోన్ కూడా ఎప్పుడు వచ్చిందంటే నా 10th అయిపోయాక, పాలిటెక్నిక్ ఎండింగ్లోనే ఎప్పుడు మా మమ్మీ తన కష్టార్జితంతో నేను అడిగి గోల చేస్తున్నానని, తన దగ్గర ఉన్నా లేకపోయినా నా కోసం అయితే ఒక స్మార్ట్ ఫోన్ కొనేసి నాకు ఇచ్చింది. రీల్స్ అవన్నీ ఇంట్రెస్ట్ అప్పుడు, కానీ మా ఫ్రెండ్స్ ఏంటంటే పోస్ట్ చేయొద్దు అది ఇది అన్నట్టు ఉండేవాళ్ళు. రీల్స్ అవన్నీ చేసుకొని దాచుకునే వాళ్ళం. సో ఇన్స్టాగ్రామ్ ఐడి అవన్నీ కూడా నాకు పెద్దగా లేవు. అప్పుడప్పుడే క్రియేట్ చేసుకొని ఒక ప్రైవేట్ అకౌంట్ పెట్టుకొని అలా సాగుతుంది జీవితం. తర్వాత సడన్గా పీడీటీవీ ఆఫీస్ ఉంది కదా, నేను చేసా. దాని పక్కనే మా ఇన్స్టిట్యూషన్ అనమాట, ట్రైనింగ్. పాలిటెక్నిక్ ట్రైనింగ్ కాదమ్మా, ట్రైనింగ్. అది ట్రైనింగ్. సో అక్కడ మాకు ట్రైనింగ్. సో రోజు ట్రైనింగ్కి వెళ్ళి అది అవ్వగానే నెక్స్ట్ ఇయర్ బీటెక్ రావాలి కాబట్టి ఫైనల్ ఇయర్ లో బీటెక్ కి కోచింగ్ తీసుకుంటున్నాము. ఆ కోచింగ్ ఎదురుగానే పీడీటీవీ ఆఫీసు ఎదురు సందులో. ఓకే, ఎదురు సందులో. మేమేం చేస్తాము, చదువుగా సద్దా చదవడం లేదు, ఏం లేదు, ముద్ద బుర్రతో ఏం చదువుతాం. కోచింగ్ వెళ్తాం, ఏదో ఫార్మాలిటీకి ఫీజు కట్టాము కదా అని కూర్చుంటాము. ఎప్పుడెప్పుడు అయిద్దాన్ని చూసి అవ్వగానే ఎదురే మాల్ ఉంది పీవీపీ అని, దానికి వెళ్తూ రావడం మా ఫ్రెండ్స్ అయితే ఒక 5గురు వెళ్ళాము, వచ్చాము. వస్తున్నాం ఈ టైంలో దివ్యాక తెలుసు కదా పీడీటీవీ యాంకర్. ఆ అక్క మైక్ పట్టుకొని వస్తుంది. మనకి షుగర్ ఆగాక నేను చెప్తా అని నేను ఎగబడ్డా. సరే అని అక్క కూడా అడిగింది. ఒక గంట ఫుటేజ్ తీసుకుంది, ఏమాత్రం అలసిపోకుండా నేను మాట్లాడే ప్రతి మాట. గంట సేపా? ఏం అడిగింది క్వశ్చన్? అక్క కొన్ని అడిగింది, నేను కొంచెం
మనం ఆ కెమెరా ఉంది కదా ఫస్ట్ టైం కెమెరా ఉంది ఓ మై గాడ్ అని ఏది పడితే అది మాట్లాడేసాను. నాకు అది యూట్యూబ్లో వస్తుందని అది ఏ ఛానల్ వస్తుంది నేనేం అడగలేదు, వెళ్ళిపోయాను ఇంకా అక్కడ నుంచి. వెళ్ళిపోయాక ఇంకా రోజు వెళ్ళి వచ్చేదారు అదే అక్క అక్కడే ఉండడం కంటెంట్ కోసం, నన్ను చూడడం, అరే కంటెంట్ లేదు ఈరోజు వస్తావా చెప్తావా అని నాకు మెసేజ్లు పెట్టడం, నేను వెళ్ళడం కంటెంట్ ఇవ్వడం వచ్చేసేదాన్ని. అది వైరల్ అవుతుంది ఇంతమంది చూస్తున్నారన్న విషయం కూడా నాకు తెలియదు. ఒకసారి బస్సు ఎక్కితే నా పక్కన నా వీడియో చూస్తున్నారు, వామ్మో నా గొంతే కదని. అలా మెల్లగా వీడియోస్కి వ్యూస్ రావడము, లైక్స్ రావడము, ఆ అక్క మళ్ళీ మళ్ళీ నా కంటెంట్ తీసుకోవడము జరుగుతుంది. ఇట్లా జరుగుతున్నప్పుడే ఇంకా అందరికీ స్ప్రెడ్ అయిపోయింది కోచింగ్లో అన్నిట్లో ఈ అమ్మ ఇట్లా వీడియోస్ చేస్తుంది అని. సో ఇంకా మా అమ్మ చూసుకొని నవ్వుకోవడం అంతా జరిగింది. సడన్గా ఆ ఛానల్ వాళ్ళే మీ వీడియోస్ బాగున్నాయి, మీరే ఎందుకు యాంకరింగ్ చేయకూడదు, మేము అవకాశం ఇస్తాము, మాకేమి లుక్స్తో ఇది మాకు పని లేదు, మీరు మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నారు, మీరు ఎట్లా ఉంటారో ఎట్లా ఇష్టం అట్లానే వచ్చి వీడియోస్ చేయండి అన్నారు. సో మంచిగా శాలరీ ఇచ్చారు. ఆ టైంలోనే నాకు తెలియని నేర్పించారు, నాతో స్కిట్స్ చేయించారు అప్పుడులోనే. ఎంత శాలరీ ఇచ్చారు? ఫస్ట్ 8K ఇచ్చారు అప్పుడు. 8K పర్ మంత్ ఫ్రీలాన్సింగ్. నేను రోజు గంట వెళ్ళి చేసి వచ్చేసేదాన్ని. ఓకే, సో గంట చేసి వచ్చేసేదాన్ని. కాలేజ్ అయిపోగానే 6 to 7 అట్లా. కాదు, అది వచ్చినప్పుడు మీ మమ్మీకి చెప్పలేదంట కదా నువ్వు? అవునా? చెప్పా, ఎందుకు చెప్పను, చెప్పకుండా మా అమ్మ ఊరుకుంటుందా? నార్మల్గా అయితే మా అమ్మకి చెప్పా ఇట్లా శాలరీ అని కూడా. నేను మా అమ్మ అడగల శాలరీ ఇస్తారా, పోనీ ఏమైనా ఇస్తారా, మనీ వస్తాయా, మనకేంటి ఉపయోగం అని అడగలేదు. నీకు తెలియని వయసు కదా, మనకు ఆ ఫీల్డ్ తెలియదు కదా, మీడియా ఫీల్డ్, నీకు ఇంట్రెస్ట్ అయినా వెళ్తావా అని. ఆ రోజు రాత్రి అంతా నిద్రపోలా, ఆలోచిస్తానే ఉండిపోయింది జస్ట్ యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి. మా అన్నయ్య ఉంటారు శివ అన్నయ్య అని, సో తనేమో చేయని అత్త అని మా అమ్మని పుష్ చేసి నన్ను పుష్ చేసి ఇంకా అట్లా. నేను కాదా శివని? ఈ శివ కాదు, మా శివ అన్నయ్య ఉన్నాడు. సో ఆ శివ అన్నయ్య మా అమ్మని ప్రేరేపించాడు, చేయని ప్రేరేపించాడు అంటే వేరు, ఎంకరేజ్ చేశాడు అంటే దాని మీద అవగాహన చెప్పాలి. అదే దాని మీద అవగాహన తీసుకొచ్చాడు మా అమ్మకి. సో ఈ రోజుల్లో కామన్ అత్త అవన్నీ. సో మా మమ్మీకి టచ్ ఫోన్ లేదు, కీప్యాడ్ ఫోనే అప్పటికి, నేను పిడిటీలో ఉన్నప్పుడు కూడా. తనకి సోషల్ మీడియా ఏమంతా తెలీదు. సో భయపడింది. మెల్లగా నేను ఏదైతే అదేంటని కాలేజ్కి వెళ్ళడం, రావడం, తొందర బస్సు దిగి ఆఫీస్కి వెళ్ళిపోవడం, డ్రెస్ చేంజ్ చేసుకోవడం, రోడ్డు మీద పడడం, 4 క్వశ్చన్లు అడగడం, వచ్చడం. చాలామంది అన్నారు ఫ్రెండ్స్లో, ఎందుకే అట్లాంటి వీడియోస్, నేనేమి డ్రెస్ ఇప్పుకొని డ్యాన్స్లు వేయట్లేదు, బూతులు ఏం మాట్లాడట్లేదు కదా, వల్గర్ కంటెంట్ ఏం చేయట్లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్, పబ్లిక్ క్వశ్చన్స్ అంతే, రోడ్డు మీద నుంచి క్వశ్చన్స్ అడుగుతావా, ఇప్పుడు అదంతా ఎందుకు, అది ఇది అన్నారు. అయినా కూడా నేను అప్పుడు కూడా శాలరీ కోసం నేను చేయలే, నాకు ఇష్టం ఎంటర్టైన్మెంట్. ఒకళ్ళు నేను ఏదైనా మాట్లాడితే ఒకళ్ళు నవ్వినా, నా వల్ల 10 మంది నవ్వుకున్నా, నా మీద జోక్స్ వేసుకుని నవ్వుకున్నా నాకు ఆనందంగానే ఉంటుంది. సో అట్లా మా సార్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు, ఫుడ్ ఛాలెంజెస్ అని, మేము ఏం చెప్తే అది అప్పుడు మొత్తం సపోర్ట్ చేసి మా పీడీటీవీ సార్ నన్ను శ్రీవిద్య అనే ఒక మనిషిని పూర్తిగా చెక్కారు అని చెప్పొచ్చు. ఓహో, దానికి ముందు మనిషి కాదు శ్రీవిద్య అంతే. అంటే నాకు మెచ్యూరిటీ లేదు, అంటే ఇలా చేస్తే వీడియోస్ వెళ్తాయి, వీడియోస్కి వ్యూస్ వస్తేనే మనం చేసిన దానికి లాభం. శ్రీవిద్యకి ఎప్పుడు వస్తుంది మెచ్యూరిటీ? నాకా ఇప్పుడు కూడా రాలేదని నాకు తెలుసు, అందుకే అడిగి ఎప్పుడు వస్తుందని. ఇప్పుడు వస్తే ఎందుకు ఇంటర్వ్యూ చేస్తే ఇక్కడ? సో ఎప్పుడు వస్తుంది మరి? ఏదైనా గట్టిగా ఎదురు దెబ్బ తగిలినప్పుడు వస్తుందేమో. సో ఎదురు రావాలా నేను? వచ్చి ఒక దెబ్బ వేస్తా. నేను ఎదురు దెబ్బేస్తా. ఎదురు దెబ్బ నువ్వు వేస్తావా? సో ఎదురు దెబ్బ అంటే ఏంది అసలు? మనకి ఇక్కడ తగిలితే ఎదురు దెబ్బ అంటారు, వెనకాల దెబ్బ అంటారు, కింద దెబ్బ అంటారు, నెత్తి మీద కూడా తగిలితే పై దెబ్బ అంటారు, ఇక్కడ తగిలితే. ఇంకా అడుగుతుంటే కానీ వద్దు కానీ. సో జబర్దస్త్లో వచ్చిన తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ ఇవన్నీ చేస్తా ఉన్నావు. సో నెలకి ఎన్ని సంపాదిస్తున్నావు డబ్బులు? ఇప్పుడు ఎట్లా ఉంటదంటే అది ఒక నెల ఉంటుంది, ఒక నెల ఉండదు శ్రీదేవి. ఓకే. జబర్దస్త్ ప్రతి నెల ఉంటది. ఇప్పుడు నేను టీం చేంజ్ అవ్వడం వల్ల కొంచెం ఇన్కమ్ పెరిగింది, అంటే కొత్తలో అంత లేదు, ఇన్కమ్ పెరిగింది. ప్రతి నెల ఇంతే వస్తుంది అన్న అయితే లెక్క లేదు, ఒక నెల వస్తుంది, ఒక నెల రాదు అది. సో ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఏదో ఒకటి బ్యాక్ పెట్టుకొని వెనకాల సపోర్ట్గా చేసుకుంటూ ఉంటా సెలవుల్లో. దిస్ ఈస్ సైడ్ బిజినెస్. ఓకే, సైడ్ బిజినెస్. ఎస్. సో ఎంత సంపాదిస్తున్నావు అనేది నాకు చెప్పలే ఇంకా నువ్వు. అంటే చెప్పుకునే అంతేం రావట్లా, పర్లా నేను హాస్టల్ ఫీజు కట్టుకొని నేను బతకగలిగేంత అయితే వస్తున్నాయి, అది నేను ఒకరి మీద ఆధారపడకుండా. కానీ పబ్లిక్ టాక్స్ నువ్వు చాలా బాగా చేస్తావు, పబ్లిక్ టాక్స్ నువ్వు చాలా బాగా చేస్తావు. జనాలతోటి మాట్లాడడం కానీ, నీ మీద నువ్వు పంచులు వేసుకోవడం కానీ, ఎదుటి వాళ్ళని అంటే నవ్వేలాగా, సంతోషంగా ఉండేలాగా నువ్వు ఇంత క్రియేట్ చేస్తున్నావు కదా. ఈ క్వశ్చన్స్ అన్ని ఎట్లా ప్రిపేర్ అవుతావు? నాకు చిన్నప్పటి నుంచే బట్టి పట్టడం ఇష్టం ఉండదు. ఓకే. సొంత తెలివి వాడడం ఎక్కువ. సొంత తెలివి. అసలు శ్రీవిద్యకు తెలివి ఉందా?
తెలుగు ఉంది, తెలివి ఉంది. తెలివి ఉందా అన్న? అది ఉందో లేదో మీకుందా? నేను నిన్న అడిగాను నన్ను. మీకుందా? ఎవరికి? మీకు తెలివి ఉందా? ఉంది కాబట్టి శ్రీవిద్య ఎక్కడుంది? నా మైండ్ లో ఉంది. నాకు కూడా అక్కడే ఉంటుంది. మరి ఎక్కడ ఉంటుంది? చూసినా నేను తెలివి ఉందా అంటే తెలివి తక్కువ సమాధానాలు ఇవ్వడం ఈ శ్రీవిద్యకి. మీరెంత నన్ను జింగిడి జింగిడి చేసి క్వశ్చన్లు అడిగినా, జింగిడి అంటే అదే తిరగ మరగ పెట్టి క్వశ్చన్లు అడిగినా ఐఎమ్ నాట్ వలలో పడింగ్. తిరగా మరలబెట్టి కాదు, మరగబెట్టి కాదు, మరలబెట్టి. అది ఏదే తిరగబెట్టినా చెప్పు. కింద మీద చేసినా కూడా క్వశ్చన్స్ ని నేను కన్ఫ్యూజ్ అవ్వవు. సో సరే చూద్దాం. ఇప్పుడు నేను ఏం క్వశ్చన్ అడిగినా? క్వశ్చన్స్ ఎట్లా నువ్వు ఓన్ గా రాసుకుంటావు ఏంటి? నీ ఓన్ తెలివితోట నన్ను నాకు నోటికి ఏమవుతుంది అడుగుతా. ఓకే. ఇది చదివి అది బట్టి అడగాలంటే నాకు అంత గుర్తుండదు. ఇంకోటి ఏంటంటే అడిగినవి అడగబుద్ది కాదు నాకు. వాడు ఏం చేస్తాడు రోజు, వాడు గర్ల్ ఫ్రెండ్ ఉందా, వాడు తాగుతాడా, ఇవన్నీ వాడి గురించి ప్రపంచానికి తెలియాలని ఎవరైనా పట్టుకుంటే వాడు మొత్తం పిప్పి చేసి క్వశ్చన్ అడిగి అప్పుడు కానీ నాకు ప్రశాంతత ఉంటుంది. అంటే ఒక నిమిషించి వాడిని మొత్తం అధ్యేద్దాం అనుకుంటావు అంతేనా? ఏం చేయను నేను జస్ట్ అన్ని చేస్తాను. ఏం చేయను కాదు, జస్ట్ మైకి పెట్టి 3 రెళ్ళు ఎంత 6 4 ఎంత అవి కామన్ కదా. సో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? సరే ఇప్పుడు చాలా క్వశ్చన్స్ అడిగినావు కదా, ఏ క్వశ్చన్ కి నీకు ఎక్కువ రీచ్ వచ్చింది, ఏ డైలాగ్ కి ఎక్కువ రీచ్ వచ్చింది? అప్పుడు మార్నింగ్ ఆతే మళ్ళీ మధ్యలో కాలేజ్ జాతే అని ఒక హిందీ అంటే చెప్పారు, అన్ని లాంగ్వేజెస్ కలిపి మాట్లాడాలని. అప్పుడు మార్నింగ్ లెగిస్తే మళ్ళీ మధ్యలో కాలేజ్ జాతే మళ్ళీ అన్నం తినిస్తే అట్లా మాట్లాడా, అది కలిపి మాట్లాడా. అదొకటి బాగా వైరల్ అయింది. ఇంకొకటి గుర్తులేదు, అదొక్కటైతే మంచిగా వెళ్ళింది. ఎన్నో అన్నాను, ఇంకా నాకు గుర్తులేదు. అన్నీ ఫేమస్ అయినాయి. చెప్పండి. జెల్సీగా ఉందా నాలాగా? టాలెంటెడ్గా లేరు. టాలెంటెడ్ శ్రీదేవి గురించి చాలా జెల్సీగా ఉంది కదా చిన్నది. జెలస్ అంటే ఏందో తెలుసు నీకు? శివ. జెలస్ అంటే ఏందో తెలుసు? శివ. జెల్స్ అంటే ఏందో తెలుసు? జెల్స్ అంటే కుళ్ళు. కుళ్ళు నాకుండదు, నీకుందా కుళ్ళు? అంటే నాలా గ్లామర్గా ఉండాలి, మేకప్ లేకపోయినా అందంగా ఎట్లా కనిపిస్తుంది కెమెరాకి, గ్లామర్గా ఉండాలి, తన టాలెంట్ నాకు రావాలి. నీకు ఒక విషయం తెలుసా? నీ అమ్మ అసలు దీన్ని చూడలేకపోతున్నావు రా బాబు అనుకుంటున్నారు, కానీ కామెడీకి చూస్తారంట పాపం చాలా మంది చెప్తున్నారు నాకు. అసలు మీ గురించి అయితే అసలు వావ్ మహేష్ బాబు ప్రభాస్లో ఉన్నాడు, 24 గంటలు చూడాలనిపిస్తుంది. టీవీలో కూడా వీడియోస్ అయ్యే పెట్టుకొని ఎల్ఈడి కనెక్ట్ చేసి స్క్రీన్ ప్రొజెక్టర్ పెట్టి చూడాలనిపిస్తుంది అని. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవిద్య, ఇంత బాగా వర్ణించారు. థ్యాంక్ యూ. సో అంత బాగా అనుకుంటున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఇదంతా నీ మనసులో ఫీలింగ్ కదా, నువ్వు ఎన్ని మాట్లాడినా నీకు నేను కరిగిపోను, నిన్ను క్వశ్చన్లు అడుగుతూనే ఉంటా కదా. వివాదాస్పదానికి చోటు చేద్దాం అనుకుంటున్నారా? నేనెందుకు చేస్తా? సరే అడగండి, నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. మర్చిపోయాడు ఆయన క్వశ్చన్ ఏమడగాలో మర్చిపోయి తెలియక కవర్ చేస్తున్నాడు అంటున్నాడు. కాదు, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, అడిగితే తను ఏమని ఫీల్ అవుతుంది అని చెప్పి ఒక చిన్న భయం. నేనేం ఫీల్ ప్రజలే ఆ అమ్మాయిని అట్లా అడుగుతావా, నువ్వు అసలు ఒక మొగడువేనా, అట్లా ఎట్లా అడుగుతావు ఒక అమ్మాయిని అని వాళ్ళు ఫీల్ అవుతారు. దే విల్ టేక్ ది స్టాండ్. సరే ఈ మాట మాట్లాడింది కాబట్టి అడుగుతున్నా. నేను చాలా సార్లు కొన్ని ఇంగ్లీష్ పదాలు తెలుగులో పదాలు ఇంగ్లీష్లో చాలా మందిని అడిగినావు కదా. సో రిపబ్లిక్ డే అంటే ఏంటి తెలుగులో? గణతంత్ర దినోత్సవం. అది ఎందుకు జరుపుకుంటాం? మన అంబేద్కర్ గారు ప్రతి కులం ప్రతి మతం ఒకేలాగా ఉండాలి, మన మధ్యలో విభేదాలు వద్దని ఆయన ఒక రాజ్యాంగాన్ని రాశారు. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ బుక్ రాశారు. సో ఆయన 11 ఇయర్స్ కొన్ని 3 months 14 days ఏదో ఉంది. సో దాని గుర్తుగా మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఓకే. మనకి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది? ఆగస్ట్ 15. ఇయర్ 1947. 1947. నేను అప్పుడు ఇయర్స్ బ్యాక్. సో ఇండిపెండెన్స్ డే ని తెలుగులో ఏమంటారు? స్వాతంత్ర దినోత్సవం. ఓకే. ఈ క్వశ్చన్ చాలా మందిని అడిగినావు కదా. చాలా మందిని అడిగినావు కదా. సో దాని తర్వాత హెల్మెట్ తెలుగులో ఏమంటారు? గుండు టోపీ. కాదు, అంటే నరక స్నేహితుడు. కాదు. హెల్ అంటే నరకం, మెట్ అంటే క్లాస్మేట్ లాగా. వావ్ నైస్. ఇంకా హెల్ అంటే నరకమే కదా. పాలిటెక్నిక్ కాలేజ్లో నేర్పించారా నీకు? కాదు. గూగుల్ చేయి. నా దగ్గర గూగుల్ ఫోన్ లేదు. ఫోన్ ఇస్తాం. ఫోన్ ఇవ్వండి. గూగుల్ ఇట్. అన్నిటికీ మన గూగుల్ మాత ఉండంగా
దిస్ ఈజ్ మై పౌచ్, దిస్ ఈజ్ లండన్ పౌచ్. లండన్ పౌచ్ కాదు, ఆ కోటిలో కొన్నదంట రోడ్డు మీద 10 రూపాయలకి. దిస్ ఈజ్ టామ్, దిస్ ఈజ్ జెర్రీ. నేను శ్రీవిద్యని. దిస్ ఈజ్ బర్రీ. మీరు నిజంగా చెప్పండి, బర్రెలాగా ఎవరున్నారు చెప్పండి మీరు. ఓకే చెప్తున్నా, మీకు ఏం కావాలి? హెల్మెటా? హెల్మెట్ ఇన్ తెలుగు. పాలిచ్చే బర్రె ఎక్కడ? హెల్మెట్, హెల్మెట్ ఇన్ తెలుగు గూగుల్. తనకు స్పెల్లింగ్ కూడా రాదు టైప్ చేయడానికి, చూసారా? కరోనా. తలజీరా, తలజీరా ఏంది? తలజీరా, బొమ్మిడికాయ, బొమ్మిడి కమ్ము కాదు, ఇంకా ఆయన జీలకర్ర వెళ్ళవలేదు నెత్తి మీద పెట్టేది. హెల్మెట్, తలజీరా, బొమ్మిడికము or శిరస్త్రణము. శిరస్త్రణము, శిరస్త్రణము, శిరస్త్రణము. ఏ చిరకాల స్నేహితుడు, ఏదోటి అబ్బా. సరే చెప్పి ఇప్పుడు. చిరస్త్రణము. చిరా కదా, చిరాది. శిరస్త్రణము. ఓకే. 10 మంది నవ్వుకోవాలి. హార్ట్ పేషెంట్స్ కూడా పెయిన్ రావాలి, నవ్వి 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 అట్లా ఉండాలి, కానీ శాంతితో ఉండాలి. కాదు, హార్ట్ పేషెంట్స్ కూడా నవ్వి నవ్వి చచ్చిపోవాలని కోరుకుంటున్నావు నువ్వు. అంటే నువ్వు అన్నది ఏమన్నావు ఒకసారి రిపీట్ చేయి. మీకు వచ్చింది తెలుసా? పెద్దలు ఏమన్నారు? పోయేటప్పుడు నవ్వుతూ పోవాలన్నారు. అట్లా టైం ఎవరికైనా దగ్గర వస్తే నా ఇంటర్వ్యూ చూస్తే నవ్వుతూ పోవాలి, కానీ బాధపడకూడదు, కోపంతో ఆవేశంతో వాళ్ళు హట్ అవ్వకూడదని నా అది. సో ఇంతమంది నవ్విస్తున్నావు కదా కదా, మీకు నవ్వు రావట్లేదా? నాకు నవ్వు మరి. సో నేను నవ్విన కాబట్టి నా ముందు కూర్చోబెట్టుకున్న శ్రీవిద్యనే. సో ఇంతమంది నువ్వు నవ్విస్తున్న శ్రీవిద్య, సో తన లైఫ్ స్టోరీ ఇప్పటివరకు నాకు తెలిసి ఎవరికి తెలియదు అనుకుంటా, వాళ్ళ ఫ్యామిలీ గురించి. సో దాని గురించి మనం కూర్చోబెట్టడం జరిగింది. బట్ ఫస్ట్ కొంచెం కామెడీ చేసి, దాని తర్వాత కొంచెం సీరియస్గా మాట్లాడి, దాని తర్వాత మళ్ళీ కామెడీ చేద్దాం, దాని తర్వాత కాంట్రవర్సీ చేద్దాం, మొత్తం అసలు రచ్చరంబోలా చేయాలి ఈరోజు శ్రీవిద్యను. 7 సంవత్సరాల నీళ్ళు తాగిపోయాలని చెప్పేసి అనుకుంటున్నా. 7 సంవత్సరాలు లేవు, 5 సంవత్సరాలు. బాటిల్ నీళ్ళు ఎలా? టేక్ దిస్ వాటర్ అండ్ డ్రింక్ ఇట్. చాలు, తాగిచ్చారు. ఓకేనా? తాగను, తాగే తర్వాత ఇంటికి వెళ్ళేద్దాం. డన్. చెప్పండి. జోకులు ఆపు, నీ నవ్వు ఆపు. సో శ్రీవిద్య ఇప్పుడు ఏడవాలని నేను కోరుకుంటున్నా. ఓకేనా? నేను ఏ ఇంటర్వ్యూలో, ఏ టీవీ షోలో కెమెరా ముందు ఎప్పుడు ఏడవద్దు శ్రీవిద్య. సో నీ జలుబు నాకు అంటిస్తున్నావు. చెప్పండి. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పు శ్రీవిద్య. మీ డాడీ ఏం చేస్తారు, మీ మమ్మీ ఏం చేస్తారు? సో మాదొక చిన్న కుటుంబం, అందమైన కుటుంబం, ఆనందంగా. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని ఇట్లా చెప్పాలి. చిన్న కుటుంబం, నేను కూడా కంటెంట్ ఇవ్వాలి ఈ మనిషికి. ఏది చిన్న కుటుంబం, చింతకాయ కుటుంబం, మిరపకాయ కుటుంబం, వంకాయ కుటుంబం, టెంకాయ కుటుంబం కాదు. సో చిన్న కుటుంబం, ఆనందమైన కుటుంబం, ఆహ్లాదకరమైన కుటుంబం, ఆలోచన లేని కుటుంబం, అహంకారం లేని కుటుంబం, ఆతృత లేని కుటుంబం, అండ్ ఆనందంగా ఉండే కుటుంబం అని చెప్పొచ్చు ఫైనల్గా మేము. సో మా డాడీ 9th క్లాస్లోనే చనిపోయారు. కరోనా వచ్చిన వెనక 1 year బ్యాక్ అనుకుంటా. కరోనా కన్నా ముందే చనిపోయారు. నేను 9th ఉన్నప్పుడు 2019లో అనుకుంటా. ఓకే. ఇంకా నేను 10thకి వెళ్తా, అప్పుడు మధ్యలో 9th అయిపోయి 10thకి వెళ్ళే టైంలో అనుకోకుండా చనిపోయారు. తర్వాత మా మమ్మీ, మా చెల్లి. నా చిన్నప్పటి నుంచి పెరాలసిస్ ఉంది మా డాడీకి. సో ఆయన పెరాలసిస్ ఉన్నా కూడా నార్మల్గా ఇంట్లోనే ఉండేవాళ్ళు. మా మమ్మీ స్కూల్ టీచర్. మాకంటూ ఏమి చుట్టాలు పెద్ద హడావుడి ఏమి ఉండదు. స్కూల్ నుంచి రాగానే ఇంట్లో మమ్మీ డాడీ చెల్లి అంతే, ఇదే ప్రపంచం. సో అనుకోకుండా నేను 9thలో ఉన్నప్పుడు ఆయన సడన్గా హెల్త్ బాగోకపోవడం, అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయించడం. మా పెద్దనాన్న వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, వాళ్ళే మొత్తం చూసుకొని మమ్మల్ని దగ్గరుండి వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకొని హాస్పిటల్కి అయ్యే ఖర్చులు మొత్తం వాళ్ళే చూసుకొని ఆ టైంలో అయితే మాకు చాలా దగ్గరలో ఉండి చూసుకున్నారు. అట్లా జరిగిద్ది అనుకోలేదు. బట్ తెలియని వయసు మాకు కూడా, 9th అంటే అంత తెలీదు. సో ఇంకా అట్లా జరిగింది. అది. ఓకే. అంటే మమ్మీ ఏం చేస్తారు? స్కూల్ టీచర్. ఓకే. సో ఎప్పుడైనా నేను కొడతా ఉంటుందా ఏదైనా చదవకుంటే? మా మమ్మీ ఏ రోజు స్కూల్ టీచర్ అన్న కానీ ఇంట్లో ఇది చదువు, అది చదువు, ఇవి రాయండి, నోట్స్లు రాయండి, క్లాస్ వర్కులు రాయండి, మాటికి స్కూల్కి వచ్చి మా అమ్మాయిలు ఎలా చదువుతున్నారు అని ఏ రోజు అనలేదు. పేరెంట్స్ మీటింగ్ తప్ప మా గురించి ఏ రోజు మా అమ్మ రాదు. ఎందుకంటే షీ హ్యావ్ ధైర్యం ఆన్ మీ. ధైర్యం ఆన్ మీ ఏంటంటే నేను బాగా చదువుతా, నేను మంచి చదువుతా, నాకన్నా బాగా చదువుతుంది మా చెల్లి. అది ఫస్ట్ అయితే నేను 3rd ర్యాంకర్, అది ఫస్ట్ నేను 3rd. సో అంటే మీ మమ్మీ ఏ సబ్జెక్ట్ చెప్తుంది? అన్నీ చెప్తుంది, హిందీ తప్ప అన్నీ చెప్తుంది. హిందీ మ్యాథ్స్ తప్ప అన్నీ చెప్తుంది అన్నీ. సో ఎప్పుడన్నా నీకు ఏమైనా డౌట్స్ వస్తే మీ మమ్మీని అడుగుతుండే? నేను అస్సలు అడగను. అసలు నీకు డౌటే రాకపోతే చిన్నప్పటి నుంచి ప్రాజెక్ట్ వర్క్స్కి ఏమైనా ఇచ్చినా కూడా
మామూలుగా మా ఫ్రెండ్స్కి అయితే వాళ్ళ అక్కలు వాళ్ళు చేపిస్తారు ప్రాజెక్ట్ వర్క్స్ అవన్నీ. మాకు అట్లా ఏమి ఉండదు. చిన్నప్పటి నుంచి మేము ఏంటంటే మా అంతటా మేమే ఒక జిరాక్స్ షాప్కి వెళ్ళి ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం, ప్రాజెక్ట్ బుక్లు మేమే చేసేసుకోవడం. నేను మా చెల్లి అంతే. అంటే డిపెండ్ అవ్వాలి, మా అమ్మని అడగాలి చేయాలి, అట్లా ఏమి ఉండదు. ఓకే. సో అప్పటి నుంచి నువ్వు ఇట్లా అంటున్నా ఎంటికలు రాకముందుకు ఎందుకంటున్నా ఇట్లా అంటే కొంచెం అందంగా ఉన్న వాళ్ళు ఇట్లా అనుకుంటూ ఉంటారు కదా. ఓకే. అట్లా. సో నైస్. మీ చెల్లి ఏం చేస్తుంది? ఇప్పుడా ఏమో తిని పడుకుందేమో. ప్రస్తుతం అయితే మా చెల్లికి అది నీట్ ఎంట్రన్స్ రాసింది. లైన్లోకి వచ్చింది బేబీ. ఎంట్రన్స్ రాసింది. సో వేచి చూస్తుంది ఏమి సీట్ వస్తుందా అని. నువ్వు నిజాలు మాట్లాడవా? ఏంటది? ఇప్పుడు మీ చెల్లి ఏం చేస్తుంది? నీట్ ఎంట్రన్స్ రాసింది, అనెస్థీషియాలో సీట్ కూడా వచ్చింది. సో కాలేజ్ జాయినింగ్ ఉంది, కౌన్సిలింగ్ అవ్వలేదు ఇంకా. సో కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తుంది. మంచి కాలేజ్ వచ్చింది. సో అది కన్ఫర్మేషన్ అవన్నీ అయితే కాలేజ్కి వెళ్తుంది. అది ఆ డాక్టర్, నేను యాక్టర్. ఓకే. తను డాక్టర్, నువ్వు యాక్టరా? సో అసలు నువ్వు యాక్టర్ అయితే అనుకున్నావా? నేను అసలు ఏమవుతున్నా నాకే తెలియట్లేదు రోజుకి. కన్నా మా అమ్మకైనా తెలియదు నేను ఏమవుతున్నానా అని. ఎందుకు దేవుడా ఇంత ఇచ్చి నన్ను యాంకర్ని చేసి ఏమో నేను ఏమవుతా నాకైతే క్లారిటీ లేదు. 10th వరకు 10th ఎట్ట పాస్ అయినా కూడా కాదు. నువ్వు నిజం చెప్పు, ఎప్పుడైనా నువ్వు అద్దం ముందు మిర్రర్ ముందు నిలిచినప్పుడు నువ్వు ఏమని ఫీల్ అవుతావు? ఎందుకు మా మమ్మీ డాడీ తప్పు చేయడం వల్ల గ్లామర్, నాకు వాళ్ళ గ్లామరే నాకు వచ్చింది. కాదు, మీ మమ్మీ మీ నాన్న ఏం తప్పు చేసిరు? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం వల్ల కదా నేను ఇంత అందంగా పుట్టాను. పెళ్లి చేసుకోవడం వల్లనే పుట్టినవా? అవును. నాకు ఈ గ్లామర్ ఎట్లా వచ్చింది? వాళ్ళిద్దరు వల్లే కదా. ఓకే. నేను ఫస్ట్లో 10th ఉన్నప్పుడు మొత్తం శనగపిండి, కోల్గేటు, ఈనో, బేకింగ్ సోడా, వంట సామాన్లన్నీ వేసి రుద్దితే మా అమ్మ తల బాదుకునేది. ఏందే అది, ఎంత రుద్దుతావే? కరోనా టైంలో ఏం చేస్తాం మరి? ఓకే. కోల్గేట్ ఒకసారి రుద్దే మొత్తం ఇక్కడ దాకా మండుతుంది మొత్తం. అవేవో ఆన్లైన్లో చార్కోల్ సబ్బులు అవి ఇవి పెట్టా. పీడీటీవీకి వచ్చాక అసలు నిజం చెప్పాలా, నువ్వు నాకు పరిచయం అయితే మంచి రెమెడీ ఇస్తుండే నీకు. ఫేస్ బ్లాక్ ఉన్న వాళ్ళు రెడ్ అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? గ్యాస్ పొయ్యి ఉందా, సో స్టవ్ ఆన్ చేసి ఫేస్ ఇట్లా పెట్టాలి, రెడ్ అయిపోతుంది. మీరు పెట్టుకున్నారు కదా, మీరు అదే చేశారు కదా. అవసరం రాలేదు నేను, ఎందుకంటే ఆయన నేను చెప్తాను కదా, ఆయన ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎండింగ్ లో చెప్తా ఆయన ఇంత పోరడా కొట్టుకున్నాడు ముఖమంతా. ఏంటిది? పౌడర్. సో ఉప్పల్ బాలతో ఫ్రెండ్షిప్ చేసి ఉప్పల్ బాల్ ఏం మాట్లాడతాడో అదే మాట్లాడుతుంది. సచ్ ఎ నైస్ గాయ్. సో శ్రీవిద్య బ్యాగ్ లో కూడా మనం చూస్తే చాలా ఏమేమి ఉన్నాయి బ్యాగ్ లో? బ్యాగ్ వెనక పోర్ డబ్బా, పోరడా, ఒక చిన్న లిప్ బామ్, అంతే, ఇంకేముండవు. ఓకే. ఈ చీముడు దొరుకుకోవడానికి ఒక గుడ్డ ముక్క, కర్చీఫ్. సో పేరన్ లవ్లీ వాడతావు అనుకుంటా కదా? కాదు, పేర్లేని లవ్లీ వాడుతున్నా. పేరన్ లవ్లీ వాడతావు? పేరం నేను అసలు ఏమి వాడను. నేను ఇప్పుడు కూడా నా ముఖం చూడలేరని భయంతో పేరులో నేను కొంచెం రాసా, కానీ నేను అసలు ఏం వాడను. వాడితే ఇట్టెందుకుంటా, మీలో ఉండేదనగా. మీరంటే 10 వాడతారు. 10 వాడతాం. ఏం వాడతాం? చూపినా? చూపిస్తే ఇప్పుడు ఓపిక లేదు. ఓపిక లేదంటే ఉంటే కదా అటు చూపించడానికి. కాదు, నువ్వు బ్లాక్ ఉన్నా నీ మొహంలో కళ ఉంది తెలుసా నీకు? అది నువ్వు కొత్తగా చెప్పవసరం లేదు. అది పీడీటీవీలో ఫస్ట్ నుంచి నన్ను ప్రేమించి ఆదరించిన కుర్రాళ్ళు కానీ అందరు యువత కానీ శ్రీవిద్యను అంటే క్రష్ అంటే పిచ్చి అని పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐ డోంట్ కేర్. కాదు, ఒక అంకుల్ కూడా ప్రపోజ్ చేసినంట కదా? లేదు, వీళ్ళు ఉంటారు కదా అంకుల్ ఎవరెవరు ఇన్స్టాగ్రామ్ లో, వాళ్ళు హాయ్ శ్రీవిద్య, హాయ్ అమ్మ అని పెడుతుంటారు. అట్లా లేదు, ఐ లవ్ యూ శ్రీవిద్య పెళ్లి చేసుకుందాం అన్నాడంట కదా? ఎవడు? శివ అంకుల్ అని కూడా ఉన్నాడు. ఓవరాక్షన్ చెప్పండి, నిజం చెప్పు. ఏదో ఛానల్లో చెప్పిన అంకుల్ నాకు ప్రపోజ్ చేసినాను. ఇన్స్టాలో ఐ లవ్ యూ శ్రీవిద్య ఒకటే పెట్టాడు. ఓకే. రిక్వెస్ట్లు చూస్తాం కదా, ఏమైనా వస్తాడు ఏమైనా ప్రమోషన్ చెప్తాడని రిక్వెస్ట్ చూస్తాము. వాడెవడో ఏకదాడికి దాడి చేస్తాడు. ఎవడో కుర్రాడా ప్రొఫైల్ చూస్తే అంకులు. ఓకే. కాదు, వద్దు సీనుగాడు ఎవడో నాకు తెలియదు, వాడెవడో నాకు తెలియదు అయ్యా. ఆ ఆడియో నేను నేర్చుకున్నా అంతే. ఓకే. కానీ ఇట్లాంటి తొందరగా ఎట్లా పట్టుకుంటాను అన్ని డైలాగ్స్? నేను ఎవరిని పట్టుకున్నా? నేను ఎవరిని పట్టుకో. నేను చిన్నప్పటి నుంచి ఇంతే. నా మీద టీచర్లు ఇచ్చిన కంప్లైంట్లు, యు ఆర్ వెరీ. ఒక టీచర్ ఉండేది చిన్నప్పుడు స్కూల్లో, ఆడపిల్లలు ఎంత ఎకిలుగా నవ్వకూడదు. ఆడపిల్లలు కదా, నువ్వు కాదు కదా. అది పీరియడ్ స్టార్ లాగా ఆడపిల్లలకి అంత ఎకిల్ నవ్వు పనికిరాదు, అంత ఎకిల్ నవ్వు ఉండకూడదు అని ఆమె ఒకసారి ఇంటికి వెళ్తుంటే ఎవరికో మా స్టూడెంట్ నా దగ్గరే చదువుకుందని చెప్తుంది ఆమె. ఏం పేరు? వద్దులేండి, పేరు చెప్పాలి. ఒక ఆమె ఉందిలేండి. సో ఆ మేడం ఎవరో మీకు తెలుసు కదా, సో కింద కామెంట్ చేయండి. అది ఇప్పుడు చిన్నప్పుడు తెలిసి తెలియదు జోకులు వేసుకొని నవ్వుకుంటాం. అప్పుడు ఆడపిల్లకి అంత ఎకిల్ నవ్వు పనికిరాదు. ఇప్పుడేమో అందరికీ నా స్టూడెంటే, నా దగ్గరే చదువుకుంది, నేనే నేర్పించాన్ని అని చెప్తుంది. ఎందుకు చెప్పండి? ఎవరు ఎప్పుడెక్కడ ఉంటారో తెలియదు, ఎందుకు కించబడదు?
నిజమే అదైతే. అంటే ఎవరికి ఎప్పుడు మంచి రోజులు ఉంటాయో, అంటే ఓడలు బండ్లు అవ్వచ్చు, బండ్లు ఓడలు అవ్వచ్చు. సో అట్లా మీ మేడం రేపు పొద్దున నీ దగ్గరకు వచ్చి యాక్టింగ్ కూడా చేయొచ్చు కదా. వద్దమ్మా. ఎందుకు ఎట్లుంటుంది? ఆమె ఏమన్నా వర్ణిస్తావా? నాకు అసలు ఆమె గుర్తుకోలేదు. ఎప్పుడో ఒక 1 year చేసి స్కూల్లో వెళ్ళిపోయి ఉంటుంది. ఓకే. సో ఆమె చెప్పుకుంటుందా శ్రీవిద్య నా స్టూడెంట్ అని? ఎస్. ఓకే. సో లావుగా ఉంటుంది కదా కొంచెం? లేదు, సన్నగా ఉంటుంది. సన్నగా ఉంటుందా? ఇలియానా లాగానా? టీచర్ ఇలియానా, సమంతన ఏం చూద్దాం మేము. ఓకే. నీకు ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం? ఇది ఎవరు చేస్తారు చెప్పండి? ఐ డోంట్ నో. మహేష్ బాబా. ఓకే. సీతమ్మ సినిమా చెట్లు అంటాడు. ఓకే. అందుకే నా అప్పటి నుంచి నన్ను మహేష్ బాబు అంటున్నావు. ఆశకు ఇవ్వాలే పినాయిలు పొయ్యాలే, పినాయిలు తాగాలి. తాగి నేను చచ్చిపోలేదు. మహేష్ బాబు చిన్నప్పటి నుంచి కోరికమ్మా. చెప్పు. ఒక ఫోటో దిగినా చాలా మహేష్ బాబుతో. సరే, నీ కోరిక నెరవేర్చాలా చెప్పు. అవును. సో మేము ఇంటికి వెళ్ళే దారిలోనే మహేష్ బాబు వాళ్ళ ఇల్లు. గేట్ దగ్గర నుంచి పెట్టి ఫోటో తీపిస్తారా? లేదు, లోపలికి పంపిస్తా. సో న్యూగా మీ బాత్రూమ్లు కడిగి పని మనిషి లేదని చెప్పేసి బాధపడుతున్నారంట కదా. సో ఫినాయిల్తో నీట్గా కడిగి శ్రీవిద్య వచ్చిందని చెప్పేసి. నిజంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తప్ప ఎవరు తెలీదు. ఆయనకి ఎట్ట తెలుసు ఆడ బాత్రూమ్? చూసారా అప్పటి నుంచి ఫినాయిల్ గురించి మాట్లాడుతున్న శ్రీవిద్య. బాత్రూమ్లు కడగడంలో ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. మీకు ఇంకో విషయం చెప్తా. అమీర్పేటలో ఒక బస్ స్టాప్ దగ్గర పాంప్లెట్లు అతకబెట్టింది బాత్రూమ్లో కడిగి. శివ మిస్సింగ్ అని, ఎవరో అమ్మాయితో మిస్సింగ్ అని. శివ మిస్సింగ్. సో నేను అక్కడ మిస్ అయ్యి ఇక్కడికి వచ్చిన, ఈ అమ్మాయితో మిస్సింగ్ అయినా. ఓకేనా? అయ్యాడు. చెప్పండి క్వశ్చన్స్. చూసారా నా దాటికి తట్టుకోలేక? నీ దాటికి కాదు, నీకు మాట్లాడడానికి రావట్లేదు శ్రీవిద్య. సో వాట్ యు వాంట్ టు కాంట్రవర్సీ? yes So I want controversy. I'm not like all anchors, you know. I'm the one and only anchor who talks spontaneously with strangers and make the fun without any illegal contacts, without Krishna illegal దందాలు కూడా చేస్తుందంట. శ్రీవిద్య ఇల్లీగల్ దందాలు చేస్తూ పట్టుబడ్డ శ్రీవిద్య. Without any hurtful content and without any vulgar content, the one and only anchor spontaneous with strangers in the communication. అమ్మా సేమ్ వితౌట్ మేకప్. నీ మొహానికి నువ్వు తెల్లదేదో రాసిన చెప్పాలా? ఏం రాసా? పేరం లౌడా సంథింగ్ ఇది రాస్తున్నావు కదా. లేదు, అట్లేం లేదండి. సో అట్లేం లేదు. నువ్వు కరోనా బ్యాచ్ అయినా కానీ ఇంత బాగా మాట్లాడుతున్నావు ఇంగ్లీష్. ఏడా నేర్చుకున్నావు ఇంగ్లీష్ పీస్? Obviously I'm like the one and only student who talks English spontaneously, and I am the only winner of the Spell Bee. In 2018 I am the Spell Bee winner of whole Vijayawada. All through all schools I am go Radio Michi also about Spell Bee winner. I am the actual cash prize also. That time I am చెడగొట్టింది. ఇంత మంచి ఇంగ్లీష్ ఎవ్వడో మాట్లాడాడు నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే. Obviously అదే ఎవ్వడో మాట్లాడాడు. So are you doing interviews? నువ్వు మాట్లాడిన ఇంగ్లీష్లో నాకు 5 లక్షలు ఏదో వినిపించింది. 5 లక్షల సంగతి ఏంది? స్పెల్ బీ ఎగ్జామ్స్ అని పెట్టారు నాకు 8th లో. ఎప్పుడు నేనే బబ్లింగ్ చేయాలి అంటే స్పెల్లింగ్స్. నాకు అసలు స్పెల్లింగ్సే రావు అప్పుడు. ఇప్పుడు వచ్చా? ఇప్పుడు వాడిని గతం కానీ నా పక్కన ఉన్న అబ్బాయికి ఇచ్చా స్పెల్ బీ చుట్టయ్యా అని. ఈడేనా వాడు? కాదు. వాడు చూడితే నాకు వచ్చింది ర్యాంకు స్పెల్ బీ విన్నర్. రేడియో మిర్చి వాళ్ళు పిలిచి, వావ్ మన విజయవాడలో అన్ని కాలేజెస్ స్కూల్స్ లో మీరే టాప్ స్పెల్ బీ విన్నింగ్ లో. సో మీరు కనుక లాస్ట్ రౌండ్ కనుక బాగా ఆడితే మీకు 5 lakhs క్యాష్ ప్రైజ్ అన్నారు. అదే టైంకి నేను కాదా నాకు తెలిసింది. కాదు, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఫిజియాలజీ స్పెల్లింగ్ వచ్చా నీకు? నేను చేయలేదు కాబట్టి నాకు రాదు, నేను నేర్చుకోవాలి. ఓకే, నువ్వు ఏం చేసినావు? పాలిటెక్నిక్ స్పెల్లింగ్ POLYTHENIC. పాలిథిలిన్ అంటే ఏంటి? పాలిథిన్ అంటే పాలిథిన్ కావాలి, బుక్స్ వేసుకునే పాలిథిన్ కావాలి. పాలిథిలిన్ అన్నా నేను, పాలిథిన్ అనలేను. పాలిథిలిన్ అసలు లేదు, ఏడా లేదు. ఈయన కనిపెట్టే ఇథిలిన్ గిథిలిన్. పాలిథిన్ ఉంది, పాలిథిలిన్ అంట అందులో మళ్ళీ. సరే, పాలిథిన్ అంటే ఏంది? కవర్. ఏడుంటుంది అది? టిఫిన్ చట్నీ వేస్తారు కదా, పాలిథిన్ కవర్ మీద చట్నీ వేసి టిఫిన్ చుడతారు. పొద్దున రోడ్డు మీద బండి మీద తిని అలవాటు అయినట్టుంది ఆ ఇడ్లీ బోండాలు. అందుకే వాళ్ళ టిఫిన్ కదా, వాళ్ళ టిఫిన్ కదా. 5 star హోటల్లో టిఫిన్ వాళ్ళ రోడ్డు మీద వేసుకోలేదు, కష్టం కదా. వాళ్ళ టిఫిన్ కదా, వాళ్ళ చట్నీ కదా, వాళ్ళు కష్టపడి వేయట్లేదు. పొద్దున 5 లేచి వాళ్ళ దగ్గర తప్పేంటి? ఇప్పుడు రివర్స్ నా మీద వేస్తుంది. సో నేను అస్సలు వాళ్ళని కించపరచలేదు, మొత్తం కించపరిచినట్టు మాట్లాడేది శ్రీవిద్యనే. కృష్ణ నాకన్నే గుర్తుకొస్తున్నాయి అన్నట్టు. ఆస్క్ మీ ఎనీ ఇంట్రెస్టింగ్ అబ్బా. ఆస్క్ మీ కాదు, ఆస్క్ మీ. సార్ ఆస్క్ మీ ఎనీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ సార్. సో ఎంతమందిని లవ్ చేసినావు శ్రీవిద్య? ఇద్దరిని. ఎవరెవరు?
ఇక మా అమ్మ తెలివిగా గర్ల్స్ కాలేజ్లో వేసింది. గర్ల్స్ లవ్ చేస్తాను నేను. గోల్స్ కాలేజ్ కాదు తల్లి. ఆ? మరి ఏ కాలేజ్ మళ్ళీ ఒకసారి చెప్పు. గర్ల్స్ కాలేజ్. గోల్స్ కాలేజ్ అంటూ అదేనండి, గర్ల్స్ కాలేజ్లో వేసింది తెలివిగా. అన్నీ కలిపేసి నువ్వు, అందుకే కరోనా బ్యాచ్ నువ్వు. సో వాట్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది, అది మీరు బర్డ్ ఫ్లూ బ్యాచా చెప్పండి. నీకు కూడా రాబోతుందంట. నువ్వు నిన్న చికెన్ నాకు ఆల్రెడీ వచ్చింది, నాకు జరగబోతుంది, నాకు బర్డ్ ఫ్లూ వచ్చింది ఫ్రెండ్స్. సో ఎవరైనా మాంసాహారంగా ఉన్న వాళ్ళందరూ శాఖాహారిగా మారాల్సిందిగా కోరుకుంటున్నా. ఆమెను సో ఎంతమందిని లవ్ చేసినామని అడిగా. నేనా? ఇద్దరు అన్నారు, మమ్మీ డాడీ అన్నది. నాకు ఎవరిదైనా చాటింగ్ చేసి లవ్ లో పడేద్దామన్నా నాకు ఫోన్ లేదు, ఇప్పుడు కీప్యాడ్ ఫోన్. ఇప్పుడు ఉంది కదా? ఇప్పుడు ఉంది కానీ ఇంట్రెస్ట్ లేదు నాకు. ఓకే కాదు, మొన్న ఒక అబ్బాయి వచ్చిండు. ఎవరు? నిన్ను పికప్ చేసుకోవడానికి. మా ఆఫీస్, నేను వేరే వాళ్ళకి కంటెంట్ ఇవ్వాల్సి ఉంది. సో నాకు డ్రైవింగ్ రాదు. సో ఎవరైనా యూట్యూబ్ వాళ్ళతో నేను వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు కెమెరామ్యాన్స్ వచ్చి నన్ను తీసుకెళ్ళి కంటెంట్కి వాళ్ళే తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ నా బాధ్యత వాళ్ళది, ఛానల్ వాళ్ళది. నీ బాధ్యత వాళ్ళది, ఛానల్ వాళ్ళది. నేను ఇప్పుడు ఎక్కడ పబ్లిక్ టాక్కి వెళ్ళినా, ఎక్కడ షూట్కి వెళ్ళినా వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే దావన్నాను. సో ఈ ఛానల్ కాదు, ఇప్పటికీ నేను పీడీటీవీలో చేసినప్పటి నుంచి కెమెరామ్యాన్దే బాధ్యత. నేను షూట్కి వెళ్ళినప్పుడు వాళ్ళే తీసుకెళ్ళి జాగ్రత్తగా తావాలి. నాకు ఒక్క దెబ్బ కూడా తగలకున్నా. ఒక్క నిమిషం ఆగు. నేను ఏం అడిగినా నేను క్వశ్చన్? అవునేమన్నా? నేను ఏం అడిగిన క్వశ్చన్ చెప్పు నాకు. ఆ అబ్బాయి ఎవరు అన్న? ఏ అబ్బాయి గురించి నేను మాట్లాడు? ఈ అబ్బాయి గురించి మాట్లాడలేదు. నా తమ్ముడు అవుతాడే బాబా. ఆ అబ్బాయి గురించి కాదు, మొన్న వచ్చిన అబ్బాయి గురించి. నేను తన గురించే నేను చెప్పింది. తన కెమెరామేనా? అవును, కెమెరామెన్ ప్లస్ యాంకర్. నేను ఇప్పుడు 3-4 ఛానల్ ఫ్రీలాన్సింగ్ చేస్తా కదా. ఓకే, సో అట్లా. సరే, ఎవరిని లవ్ చేయలేదా శ్రీవిద్య? నేను చెప్తున్నా, నువ్వే చెప్పు, నేను చెప్పలేను. షూటింగ్లో పొద్దున్న సాయంత్రం వరకు 100 మంది ఉంటారు. నేను ఇప్పుడు వరకు ఒక 5-6 ఛానల్స్ చేశా. చాలా మంది కెమెరామెన్స్ ఉంటారు. కృష్ణకాంత్ పార్క్ వెళ్తే మొత్తం కెమెరామెన్లే ఉంటారు. కాబట్టి నేను కనిపించే ప్రతి ఒక్కరిని లవ్ చేసినట్టు కాదు. సో నా వరకు కెమెరామెన్ కావాలి నాకు. సో వాళ్ళతో షూట్ అయ్యే వరకే, దాని తర్వాత వాళ్ళెవరో నేనెవరో అన్నట్టే ఉంటా. ఓకే, ఇప్పుడు రేపొద్దున మావని కూడా వాడేవాడు నేనెవడో అంటావు. వర్క్ ఉంటే, ఏదైనా అవసరం ఉంటే నేను ఉంటా అక్కడ. ఓకే, లేకపోతే అంతకుమించి క్లోజ్నెస్ కానీ నేను మెయింటైన్ చేయను. ఎవరన్నా ప్రపోజ్ చేసిరా శ్రీవిద్యకి? చాలా మంది ఇన్స్టాగ్రామ్లో శ్రీవిద్యను అంటే గుండె డైరెక్ట్ గర్ల్స్ కాలేజ్ తర్వాత నా మైండ్ అంతా ఎప్పుడు సంపాదించాలి, ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి, కానీ వాడితో వీడితో ఎడబడితే ఆడ తిరగాలి, ఏదైనా చెయ్యాలి, అడవుడు చేయాలి. నా మైండ్ సెట్ అది కాదు. నా దాకా ఇప్పటివరకు ఎవరు రారా. మనం ఉండేదాన్ని బట్టి అవతల వాళ్ళు ఉంటారనేది నేను నమ్ముతా. ఇప్పటివరకు నేను 5-6 ఛానల్ కదా 10 ఛానల్ చేసిన. మనం ఇన్ని ఛానల్లో చేసినా నాకు ఒక్క మొగాడి కూడా ప్రపోజ్ చేయాలని బాధపడుతున్నా. మన కొలీగ్స్ కానీ, కెమెరామ్యాన్స్ కానీ, ఎస్ఈఓస్ కానీ, ఎడిటర్స్ కానీ, మనం ఉన్నదాన్ని బట్టి వాళ్ళు ఉంటారు. సరే, ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు ఏ ఆఫీస్లో జాబ్ చేస్తున్నావు? నేనా? సూపర్ గుడ్ ఫిలిమ్స్. సో సూపర్ గుడ్ మీడియా పని చేస్తున్న ఛానల్ పేరు కూడా తెలియదు ఈ అమ్మాయికి. సూపర్ గుడ్ మీడియా. సో సూపర్ గుడ్ మీడియాలో వర్క్ చేస్తున్న శ్రీవిద్యకి ఎవరైనా ప్రపోజ్ చేసిరా ఆఫీస్లో? నేను అసలు ఆఫీస్లో జాయిన్ అయినది తెలియదు చాలా మందికి. ఎందుకు తెలియదు? తెలుసుకొని ఏం చేస్తారు? ఒక అమ్మాయి ఉంటే ఇంకా అమ్మాయి ప్రపోజ్ చేసిందా, లవ్ చేసిందా, ఎవరితో ఇదే నా కంటెంట్. కొత్తగా అడగండి, ఇంట్రెస్టింగ్. సో సూపర్ గుడ్ మీడియాలో ఒక పర్సన్ నేను లవ్ చేస్తున్నంట. ఓకే, సో పోయే కాలం దగ్గర పడ్డట్టుంది. ఒక 5 రోజుల నుంచి తప్పిస్తున్నాడు. అప్పిస్తున్నాడా? అప్పు నువ్వు ఇస్తావు అప్పు. ఇస్తా, నేను ఇస్తా. సో ఫ్యూచర్లో నేను పాలించాలని చెప్పేసి అనుకుంటున్నాను. రాజా ఆయన దేశాన్ని పరిపాలించండి అంట. సో నిన్ను లవ్ చేస్తుండు. సో తనకు నీ సమాధానం ఏంటి? చూడు బాబు, నువ్వు చిన్నపిల్లడిలో ఉండు. వీడు కాదులే, నేను కెమెరా చూసి చెప్పా. కెమెరా అంటే చాలా మంది లవ్ చేస్తారు కదా బయట ఫ్యాన్స్. నేను అన్నది సూపర్ గుడ్ మీడియాలో అన్నా. ఎవరున్నారు? ఉన్నారు ఒక పర్సన్. ఉంటే ఎదురు రావాలి, నాకు ఎదురవ్వాలి. తను కూడా నాకు ఏం చెప్పినంటే, అన్న నేను ఇంటర్వ్యూ పిలిచినప్పుడు చెప్పు, నేను ధైర్యంగా మీ ఇంటర్వ్యూలో చెప్తా. సో చెప్పింది నువ్వు ఒకటి నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకటికి వెళ్ళా వాడికే రిస్క్. వాడిని బెదిరిస్తుంది, ఇప్పుడు రాకుండా బెదిరిస్తుంది. ఒకటి నన్ను లవ్ చేసిన వాడికే రిస్క్, నేను ఒకటి లవ్ చేసిన వాడికే రిస్క్ కాదు. అంటే వాడు లవ్ చేసిన వాడికి రిస్క్, నువ్వు లవ్ చేసిన వాడికి రిస్క్. మనం ఎంతసేపు తిన్నామా, ఉద్యోగానికి వెళ్ళామా, పడుకున్నాం, అంతేగాని ఒక లవ్ చేయాలి వాడే వెనక చెట్ట పట్టాలి. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ మైండ్. కాదు, నీ గురించి ప్రాణాలు ఇస్తా, బిల్డింగ్ మీదకి దూకుతా. బాధను కడుగుతాడు, ఏం కడుక్కుంటాడు, మొహం కడుక్కుంటాడు, వాడు ముడ్డి కూడా కడుక్కుంటాడు, ఏదని కడుక్కోండి. లవ్ అయితే చేయవు. నేను నాకు ఇంట్రెస్ట్ లేపేస్తుందా? ఎందుకు లేదు? నాకు నచ్చదు. ఎందుకు? నీ చేసి ఏం చేయాలి? నేను ఉద్ధరించాలా వాడిని, వాడు నన్ను ఉద్ధరిస్తాడా? నాకెందుకు? ప్రశాంతంగా జీవితం వెళ్తుంది కదా హ్యాపీగా. ఓకే, సో ఎప్పుడు చేసుకుంటుంది శ్రీవిద్య పెళ్ళి? వయసు వచ్చినప్పుడు. ఏ ఇయర్లో పుట్టినాను? 2004 అండి. 2004లో.
రీజన్ చెప్పి ఇప్పుడు నిజం అదే. 2004 డిసెంబర్ 1 పుట్టినావు కదా? డిసెంబర్ 5. నిజంగా డిసెంబరా? నిజంగా డిసెంబర్ 1 అనుకుంటా. అదే ఆ రోజు బ్లాక్ డే కదా. డిసెంబర్ 5. డిసెంబర్ 5. చూసారు కదా ఒక ఆడపిల్లని ఎంత డిస్కరేజ్ చేస్తూ మాట్లాడుతున్నారో మీకైతే మీ అంచనా కొద్ది సార్. థ్యాంక్ యూ. సో మీరు ఒకటి ఆలోచించండి, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేద్దామనే మేము ఇట్లా మాట్లాడుతున్నాం. ఇంకో విషయం, తను ఎంజాయ్ చేస్తుంది, తన ఫేస్లో నవ్వుతుంది, మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు నాకు విరోచనాలు వచ్చేది నా ఫేస్లో కనిపిస్తుందా? అందుకే నా పొద్దు నుంచి అదేదో టాబ్లెట్ తెప్పించిన పాపం వాడితోటి విరోచనాలది మోషన్స్ టాబ్లెట్. మీకు అవుద్దని ఈ ఇంటర్వ్యూ తర్వాత మీకు అవుతుంది. నాకెందుకు అవుతుంది అంటే నీ మొహం చూడలేకనా? చూసారు కదా మళ్ళీ మొహం చూడలేక నాకు వామిటింగ్ రావాలి. కరేజ్ కాదు, క్యారేజ్ కాదు, మిస్క్యారేజ్. మిస్క్యారేజ్ అంటే ఏందో తెలుసా నీకు? చూసినా ఎట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నా ఆమె. ఒక మిస్ ని డిస్కరేజ్ చేసినప్పుడు మిస్క్యారేజ్ అని అంటారు. మిస్ డిస్కరేజ్, మిస్టర్ డిస్కరేజ్. ఓకే, ఇంట్రెస్టింగ్ అడుగుతారా అడగరా? వాకౌట్ ఏమన్నా వాకౌట్? నేను అడిగే క్వశ్చన్ నువ్వు ఎప్పటికో వాకౌట్ అవ్వాలి కానీ పాపం ఎందుకులే అమ్మాయి అని చెప్పేసి నేను. సరే చెప్పండి, ఏం చేస్తలే. అమ్మాయి అమ్మ నాన్న తెలుగు తమిళ అమ్మాయా? లేదు, ఒక అమ్మాయి. సరే కానీ మీ నాన్న ఎప్పుడన్నా గుర్తుకొస్తాడా మరి నీకు? నాకా గుర్తు చేసుకుంటే గుర్తుకొస్తారు. ఇదైతే నిజం చెప్పాలా, నేను సీరియస్గా అడిగినా. వీళ్ళు ఎట్లా అంటే నాలో ఒక చుక్క తెచ్చుకోవాలి, నేను ఏదో ఏడవాలి. ఆ తమ్ముడేళ్ళు శ్రీవిద్య తన జీవితాన్నే కోల్పోయింది, తన 2 గదులు అమ్ముకుంది అని ఎత్తారు. నాకు కెమెరా ముందు కానీ సోషల్ మీడియా ముందు కానీ నాకు ఏడుపు రాదు, రానివ్వను, రాదు. అసలు ఏం కష్టాలు ఉన్నాయని పొద్దునైతే హాస్టల్ ఫుడ్ తింటా, మంచిగా పంట, నాకు ఇంకేం బాధలు ఉన్నాయి. చూసినా ఇగో మీరు ఒకటి చెప్తా. ఏం చెప్తుందంటే ఆ రోజు ఆఫీస్కి సూపర్ గుడ్ మీడియాకి లేట్ వెళ్తుందంట. నాకు తెలిసిన వాళ్ళది ఆఫీస్, అది రోజు లేట్ వెళ్తుందంట. ఆఫీస్కి 11కి వెళ్తుందంట. ఏందమ్మా లేట్ వచ్చినావు అంటే 9కి పండుకున్నా, 9కి లేచిన 12 అవర్స్ పండుకుంటా. ఒక విషయం చెప్తా చూడండి, మనం ఎప్పుడు వచ్చి వెళ్ళామని కాదు, పని సక్రమంగా చేసామా అది ముఖ్యం. బాత్రూమ్ ఎవడైనా కడుగుతాడు కానీ హార్పిక్తో కడిగాడే ఒక రేంజ్ ఉంటుంది. నో తప్పు బాత్రూమ్ ఎవడైనా కడుగుతాడు, స్ట్రీట్నే కడుగుతాడే దానికి అంత అట్లా చెప్పాలి కదా. సో ఏంటి మా డాడీ గుర్తొస్తారా లేదని అడిగారా? మరి మంచి క్వశ్చన్ అడిగిన. సరే నేను మంచిగా మాట్లాడాలి. అంటే ఇప్పుడు ఎవరైనా మా ఫ్రెండ్స్ కానీ అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వాళ్ళ ఫాదర్స్తో తిరిగినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడైనా ఎంజాయ్ చేసినప్పుడు, ట్రిప్స్కి వెళ్ళినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది ఉంటే బాగుండేది కదని. కానీ ఉండుంటే ఈరోజు ఇక్కడ ఉండేదని కాదు. మా నాన్న బెండ్ ఇరగొట్టాడేమో. హీఈస్ వెరీ వెల్ డిసిప్లైన్డ్. ఎప్పుడు బాధ అనిపించలేదా నీకు మీ నాన్న? బాధ అనిపిస్తుంది, ఏం చేస్తావు మరి, బాధపడడం తప్ప ఇంక అంతకని నేను ఏం చేయగలను చెప్పండి. సరే ఇప్పుడు నువ్వు 2 అమ్మాయిలు, మీరు మా చెల్లెలు ఇప్పుడు MBBS సంథింగ్ సీట్ గురించి ఆమె వెయిట్ చేస్తుంది, నువ్వేమో మధ్యలో ఆపేసినావు. మమ్మీని ఇంటి దగ్గర వదిలేసి పెద్ద బిడ్డ నువ్వు ఇక్కడికి రావడం జరిగింది హైదరాబాద్. సో మమ్మీని కూడా మిస్ అవ్వట్లే, మీ చెల్లెని కూడా మిస్ అవ్వట్లే? అవుతా, కానీ నేను ఇప్పుడు నా డిసిషన్తో నేను వచ్చాను ఇక్కడికి. నేను స్ట్రాంగ్గా ఉండకపోతే ఇంకొచ్చి వాల్యూ ఎందుకు? ఇప్పుడు మా అమ్మేమి డబ్బులు సంపాదించు, నువ్వు వెళ్ళు అని నన్ను పంపించలేదు. నా ఇష్ట ప్రకారంగా నేను వచ్చా. నేను ఫోన్లు చేసి ఏడిస్తే మిస్ అవుతా కాదనట్లా, ఫోన్లు చేసి ఏడడం వల్ల వాళ్ళు భయపడతారు, అటువైపు ఉండలేకపోతుందేమో, తీసుకొచ్చేద్దాము, ఎందుకు అవన్నీ అని అనుకుంటారు. సో అంటే ఎప్పుడైనా ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏమైనా కష్టాలు పడ్డావాను? కష్టాలంటే ఇంకా హాస్టల్స్లో ఇబ్బంది ఉండలేము. ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి హాస్టల్లో? అంటే 5 షేరింగ్ 7 షేరింగ్ ఉంటాయి, అందరికి ఒకటే వాష్రూమ్ ఉంటుంది. ఎప్పుడైనా షూట్స్ ఉన్నప్పుడు కానీ అర్జెంట్కి వెళ్ళాలంటే వాళ్ళు ఏంటి ఆఫీసులకు వెళ్ళాలని వాళ్ళు అందరికి ఒకటే వాష్రూమ్ ఉంటుంది, స్నానానికి కానీ వాష్రూమ్ కానీ, అదొకటి ఇబ్బంది అవుద్ది. ఫుడ్ బాగోక ఇబ్బంది, ఇంకా హాస్టల్ అంటేనే ఇబ్బందులు కాబట్టి. ఇంకా మరి హాస్టల్ ఎందుకు రూమ్ తీసుకోవచ్చు కదా నువ్వు? హాస్టల్ నాకు వంట రాదు కదా. ఓకే, హాస్టల్ అంటే వాళ్ళు టైంకి ఫుడ్ పెడతారు. నీకు ఏ వంట రాదా? రాదు. టీ పెట్టడం? నా టీ పెట్టడమే రాదు నాకు. మరి ఏమొచ్చు నీకు? ఏమొచ్చు, మ్యాగీ వచ్చు. మ్యాగీ ఎట్లా చేస్తారు? ఫస్ట్ ఒక డబరాలో కొన్ని నూనె పోసుకొని. డబరా అంటే డేక్షా. ఓకే, ఒక డేక్షాలో కొంచెం నూనె పోసుకొని వేడి నూనెలో మనం కాదు ఫస్ట్ ఆ నూడిల్స్ ఉడకబెట్టాక అందులో మ్యాగీ పౌడర్ వేయాలి. మ్యాగీకి నూడిల్స్కి డిఫరెన్స్ ఏంది? చాలా డిఫరెన్స్ అమ్మ తల్లి. మ్యాగీ ఇంత ఉంటుంది, నూడిల్స్ ఇంత ఉంటుంది. మ్యాగీ ఇంత ఉంటుందంట. మ్యాగీ ఇంత ఉంటుంది, నూడిల్స్ ఇంత ఉంటుంది. ఇప్పుడు చైనా వాళ్ళు నూడిల్స్ ఇంత చేస్తారు, మన ఇట్లా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ డగడగడ కొడతారు. మనం అట్లా కొట్టాల్సి ఒక చేతి ఇట్లా తిప్పితే చాలు. ఆడ పౌడర్ ఇస్తాడు, ఆ పౌడర్ ఆడ కొట్టి ఆడ బ్లీచింగ్ పౌడర్ లాగా అదంతా ఆడ కొట్టి ఆ నీళ్ళు అయితే అది ఉడికిద్ది, అది తాగి పడుకోండి. సో నీ ఫ్రెండ్స్ ఎవరన్నా మోసం చేస్తారా నీకు? అబ్బాయిలు మోసం చేస్తారు కానీ ఫ్రెండ్స్ మోసం చేస్తారు.
అంటే అబ్బాయిలలో ఫ్రెండ్స్ లేరా? స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. నేను చిన్నప్పటి నుంచి అన్న చిన్నప్పటి అబ్బాయిలలో నుంచి ఫ్రెండ్స్ లేరా అని. స్కూల్లో మోసం చేసే ఫేస్ కట్టుకుంటాం మంది. అంటే నువ్వు మోసం చేస్తావు. డివిజన్ మల్టిప్లికేషన్ రాకపోతే మా అమ్మ ట్యూషన్ వేసింది 10th లో. నేను ఆ ట్యూషన్ చదివినందుకు కరోనా వచ్చి కరోనా పాస్ అయ్యా. నాకు డివిజన్ మల్టిప్లికేషన్లే రావు, మోసం చేయడం అవుతుంది. ప్లస్లు వచ్చా నీకు? ప్లస్ ఒకటి వచ్చు. వచ్చా? 250 + 250 + 251 251 ఎంత? ఒకటి మధ్య చెప్పండి. చైతన్యనా నారాయణ ఒకటి మరి చెప్పండి. ఒకటేసారి చెప్తారు. చెప్పండి. చెప్పు. 250 + 250 + 251 + 251 - 251. ప్లస్ ఇంటూ మైనస్. మీరు ఇక ప్లస్ అన్నారు, మధ్య మైనస్ అన్నారు, అదే చెప్పా. అది కాదమ్మా. 2020 రూపాయలు. ఏ కాలేజ్ నువ్వు? గర్ల్స్ కాలేజ్. అదే దానికి ఒక పేరు ఉంటుంది. పాలిటెక్నిక్ కాలేజ్. దానికి ఇంకేమైనా పేరు ఉందా? చూసారా, మీ కాలేజ్లో చదివి మీ కాలేజ్ పేరు చెప్పలేని స్థితిలో ఉన్నా నన్ను కొడతారు. ఎందుకు చెప్పావు నువ్వు మా కాలేజ్ పేరు ఎందుకు చెప్పావని నన్ను ఏమైనా అంటారని భయం వేస్తుంది. అంటే నీకు ఏం రావు అసలు? నాకు మ్యాథ్స్ రాకపోయినా నేను మా మ్యాథ్స్ టీచర్ వల్ల పాలిటెక్నిక్లో 3 yearsలోనే క్లియర్ చేస్తా. పీడీటీవీ చేస్తూనే ఆల్ క్లియర్ చేస్తా 3 yearsలో. ఒక్క సప్లీ కూడా లేకుండా. సో అంటే నీకు ఫైమా జబర్దస్త్ ఫైమా ఐడియా ఉంది కదా. సో మీ ఇద్దరికి ఎప్పటి నుంచి కుదిరిందా? సంబంధం కదా, ఫ్రెండ్షిప్. మీ ఇద్దరి మధ్యలో ఏమైనా సంబంధం ఉందా? అక్రమ సంబంధం. సో ఫైమాకి నాకు అక్రమ సంబంధం ఉందని చెప్పేసి ఒప్పుకున్న శ్రీవిద్య లేదు. ఫైమాకి ఈ మధ్య ఒక 6-7 months నుంచి బుల్లెట్ భాస్కర్ అనే టీంకి వెళ్ళాను. అప్పటి నుంచి కొంచెం పరస్పర చర్యలు, పరస్పర పరిచయం అయింది. ఓకే, ఏమైంది? పరిచయం అయింది కదా. ఓకే. సో కాదు, ఇద్దరు కలిస్తే బాగానే మాట్లాడుకుంటారు కదా, బూతులు మాట్లాడుకుంటారు కదా మీరు ఇద్దరు కలిస్తే. మీరు విన్నారా? ఎస్, రికార్డు కూడా ఉంది నా దగ్గర. వినే ప్రతిదీ నిజం కాదు, చూసే ప్రతిదీ అబద్ధం కాదు. అబ్బా, నా దగ్గర రికార్డు ఉంది. మేము షూటింగ్లో ఉన్నంతసేపు మా చుట్టూ నరేష్ అన్న, జితన్ అన్న వరకు మేము జోకులు వేసుకుంటాం, కానీ బయట బూతులు అంటే బూతులే మాట్లాడు. మరి పొద్దునే లేవగానే అందరూ గురుదేవో గురుదక్షిణ అంటున్నారా? అసలు బూతు మాట్లాడే మనిషి వెళ్ళాడా? చెప్పండి. సో పొద్దున ఏ టైంకి లేస్తుంది శ్రీవిద్య? నిద్ర మెలకు వచ్చినప్పుడు లేస్తుంది. మెలకు వచ్చినప్పుడు లెగుతా. ఎప్పుడు వస్తుంది? 9:30. 9:30కి. ఎన్ని గంటలకు పండుకుంటావు? అంటే హాస్టల్లో అన్ని కష్టాలు చేయాలి కదా, వాటి బట్టలు ఉతుక్కొని అన్నీ చూడబెట్టుకోవాలి. హాస్టల్లో ఉన్న వాళ్ళు అందరి బట్టలు ఉతుకుతావా? నావి రోజు ఉతుక్కుంటావా? నేను 1 week నుంచి చూస్తున్నా, అదే జీన్స్ వేసుకొని వస్తున్నావు. దిస్ ఈస్ చెప్పు మనస్ఫూర్తిగా చెప్పనా, ఆ జీన్స్ నిన్న చూసా, మొన్న చూసా, ఏళ్ళుండి చూసా, మొన్న చూసా. మరి మీరే ఆడది? అదే ఉతకడానికి ఎవరు లేదు, శ్రీవిద్య ఉతుకుతుందేమని చెప్పేసి అడుగుదామని. నేను లాండ్రీ కాదు, ఇంటర్వ్యూలు అడిగేద్దామని చెప్పేసి అడుగుతున్నా. ఉతుకుతావా? ఐఎమ్ నాట్ లాండ్రీ. ఓకే, నువ్వు లాండ్రీ కాదమ్మా, బట్టలు ఉతికే బేకరీ. సరే, జబర్దస్త్లో ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళు ఎవరు? బాబు అన్న, ఇంకా ఫైమా అక్క, నరేష్ అన్న, జిత్ అన్న, సందీప్ అన్న. ఇప్పుడు ఒకవేళ శ్రీవిద్యకి ఏదన్నా హెల్త్ ఇష్యూ కానీ ఏమైనా డబ్బు పరంగా ఏదన్నా హెల్ప్ కావాలనుకో, ముందు వచ్చేది ఎవరు? భాస్కర్ అన్న. ఓకే, అంటే ఎందుకు భాస్కర్ అన్న? ఎట్లా అంటే ఫైమా రాదా? ఫైమాకి వస్తుంది అంటే నరేష్ రాడా? వస్తాను. నేనేం చెప్తున్నా, నేను నా అంతటి నేను అడగాలంటే నేను భాస్కర్ అన్న అడుగుతాను. ఎందుకంటే భాస్కర్ అన్న ఒక ఆర్టిస్ట్ని ఇప్పుడు ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన ఛాన్స్ ఇవ్వడం ఎక్కువ. కానీ భాస్కర్ అన్న ఎట్లా అంటే వాళ్ళకి కొన్ని అవసరాలు ఉంటాయి, అది 1000 కావచ్చు, 2000 కావచ్చు, 3000 కావచ్చు, అది ఎంత పేమెంట్ అన్నా ఇస్తాడు. వాళ్ళు ఒక మాట అన్నాడు, డబ్బు అంటే హెల్ప్ చేయడానికి తను ఫస్ట్ ఉంటాడు. యాక్టింగ్ ఒక్కటే చేయించుకొని తన టీంలో పెట్టుకొని పొద్దునుంచి సాయంత్రం వరకు తిప్పించుకొని షూటింగ్ ఉన్న రోజులు తర్వాత నువ్వెవరో నేనెవరో అనడం కాదు. ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి 5000 కావాలి భాస్కర్ అన్న అన్నవో వేస్తాడు, అంత మంచి. సరే, ఇప్పుడు భాస్కర్ అన్నకు ఫోన్ చేసి ఒక 10,000 కావాలని అడుగు. ఫోన్ చేయి ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు చెప్పినావు, జస్ట్ నువ్వు అడుగు, వేస్తాడు ఏడా చూద్దాం. చెప్పు, అడుగు. ఇస్తారు కానీ షూట్లో ఉంటారా? సరే, 5,000 కదా 1000 రూపాయలు అడుగు చాలు. 10,000 కదా 1000 రూపాయలు అడుగు. ఫస్ట్ నా ఫోన్ ఎత్తాలి. నిజం చెప్తున్నా, 1000 రూపాయలు వేసిన అనుకో నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? ఏమి బిస్లరీ వాటర్ బాటిల్ ఇస్తాడు. ఆల్రెడీ ఇచ్చేసిన కదా. గిఫ్ట్ ఏమి ఇస్తారు చెప్పండి? నువ్వు చెయ్యి ఫస్ట్. కావాలి, నేను నమ్మేది భాస్కర్ అన్ననే. చూద్దాం, ఇప్పుడు ఎన్ని అడుగుతున్నావు? 10,000 అడుగుతున్నావు, 1,00,000 రూపాయలు అడుగుతున్నావు, 1000 రూపాయలు? కట్ చేసేసాడు.
బిజీగా ఉన్నాడు, చెప్పే కదా కట్ చేస్తాడు. ఓకే, షూట్ ఉండొచ్చా? షూట్లో ఉన్నారు, లేకపోతే ఇప్పుడు ఆయన తిరిగి చేస్తాడు, కావాలి తిరిగి చేసి ఆయనే పంపిస్తాడు డబ్బులు. అయితే శ్రీవిద్య ఈ షూటింగ్లో కానీ ఎక్కడికైనా ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఏదైనా మూవీ ఆఫీసర్స్కి ఎక్కడన్నా శ్రీవిద్యను అంటే చీప్గా చూడడం జరిగిందా? నన్ను ఎవరు చూడలా. మరి నా అవసరం ఉన్న చోటికి నేను వెళ్తా, నా అవసరం లేదా నాకు వాల్యూ లేదన్న చోటికి నేను ఎప్పుడు వెళ్ళను. అది ₹1,00,00,000 ఇచ్చినా కూడా కాదు, నీ అవసరం ఉన్న చోటకి. ఇప్పుడు జబర్దస్త్కున్నా నాకు అక్కడ వాల్యూ ఇస్తారు. శ్రీవిద్య అంటే భాస్కర్ అన్న టీము ఆర్టిస్ట్ అని గౌరవం ఇస్తారు, వెళ్తా నేను. లేదు శ్రీవిద్య అవసరం లేదు నీతో, మేము స్కిట్లో వేరే టీంలో చూసుకుంటే నేను అసలు వెళ్ళాను. నాకు అవసరం, నాకు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటా. ఓకే, నాకు అవసరం ఉందంటే వెళ్తా. కానీ దిగదారి మరి అవకాశాల కోసం ఒకరి దగ్గర చీప్ అయ్యి ఒకరి దగ్గర మాట్లాడి నేను వెళ్ళను. అలా అనుకుంటే ఇప్పటికి నేను ఎన్నో సినిమాలు చేసేదాన్ని. సరే, నువ్వు ఇట్లా ఇంత మాట్లాడినావు కాబట్టి నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా. అంటే శ్రీవిద్య ఇప్పటికీ కొన్ని యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేసి మానేసింది. నిజం చెప్పాలంటే శ్రీవిద్య ఫేమ్లోకి వచ్చింది 2-3 సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి. అంతేనా, ఎక్కువ అవుతుందా? 2-3 కూడా కాదు, 8 నెలలుగా అయినట్టు. అంతే, 1.5 year అవుతుంది. 1.5 year ఏమవుతుంది అంతే. ఈ 1.5 yearలో ఎన్ని యూట్యూబ్ ఛానల్స్లో వర్క్ చేసినావు, మానేసినావు? ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది? అంటే వాళ్ళు వెలగొట్టారా, నువ్వు రావడం జరిగిందా, నీకు నచ్చలేదా? ఇప్పుడు ఎట్లుంటదంటే PDTVలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం సపోర్ట్ చేస్తారు, ఇది చేయరా అది చేయరా. ఎందుకంటే నేను రోజు మొత్తంలో గంట వర్క్ చేస్తా కాబట్టి నాకు అంత గొడవలు కానీ ఎవరితో ఏం లేవు. నేను ఎట్లా అంటే ఒకరి జోలికి నేను వెళ్ళను, నా జోలికి వచ్చిన నన్న కూడా నేనేమనను. కొన్ని ఛానల్స్ వాళ్ళు ఎట్లా అంటే కెమెరామ్యాన్ వాళ్ళు మన మీద పెత్తనం చూపిస్తారు. ఇప్పుడు కంటెంట్కి ఇక్కడికి వెళ్దామంటే లేదు అక్కడికి వెళ్దామండం, ఇక్కడికి వెళ్దామండం, మన పర్సనల్ విషయాల్లోకి దూరడం నాకు నచ్చదు. అంటే పర్సనల్ విషయాలు అంటే ఎట్లా మాట్లాడతారు? అంటే ఎట్లా మాట్లాడేదనేం లేదు, ఇంకేంటి అది ఇప్పుడు కూడా నేను ఎన్ని ఛానల్స్లో పనిచేసినా ఎవరికి మా హాస్టల్ ఎక్కడ కూడా నేను చెప్పలా. దింపుతా అనే వాళ్ళు చాలా మంది. బ్యాడ్గా మాట్లాడతారా? బ్యాడ్గా అంటే అట్లేం లేదు. ఇప్పుడు ఎవరైనా అడ్వాంటేజ్ ఇస్తే తీసుకుంటారు, మాట్లాడదాము అది అని. ఎవరైనా మెసేజ్ చేసినా నేను రిప్లై ఇవ్వను, చూసి కూడా రిప్లై ఇవ్వను. ఎట్లా ఉంటుందంటే వాళ్ళు మన మీద పెత్తనం చూపిస్తారు ప్రతిదీ. ఇప్పుడు మనం లంచ్ చేస్తున్నాము, 1 గంటలో షూట్కి వెళ్ళాలనుకోండి, తొందర తిను, తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు యాంకర్ అన్నాక బేసిక్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు కెమెరామ్యాన్ కదా అని మనం మరీ తీసి పడేము కదా, మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళు మనకి ఇవ్వాలి. కొన్ని ఛానల్స్లో ఎట్లా అంటే అక్కడున్న మేనేజర్స్ కానీ అక్కడున్న ఈ హెచ్ఆర్లు కానీ వీళ్ళు ఎట్లా అంటే మన మీద పెత్తనం చూపిస్తారు. మనిషికి ఫ్రీడమ్ ఇవ్వాలి. యాంకర్ని ఎట్లా అంటే ఎంప్లాయీ డైలీ వర్కర్లా చూడకుండా తిని యాంకర్ తిని కొంచెం ఫేమ్ ఉంది, మనం గౌరవం ఇవ్వాలి, మనం కొంచెం స్పేస్ ఇస్తేనే తను చేయగలదు. చేయాలంటే ఓవర్ ప్రెషర్. ఇప్పుడు నన్ను చాలా ఛానల్స్లో కెమెరామ్యాన్స్ వాళ్ళు ఇబ్బంది పడింది ఉంది. నేను ఏ రోజు ఒక మాట అనని నేను ఇంకా ఇక్కడతో నేను ఏడ్చి ఈ ఛానల్ మానేద్దాం అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఏడ్చి అసలు ఎందుకు వీళ్ళ ఒత్తిడిలో వీళ్ళ కింద మనం ఉండేదేంటి, అసలు వద్దు అని మానేద్దాం అనుకున్న రోజులు కూడా. కానీ నేను రియలైజ్ అయ్యాను, నేను ఎందుకు మానేయాలి, నేను ఫేస్ టు ఫేస్ చెప్పడం నేర్చుకోవాలి. ఇప్పుడు అనేవారంటే నువ్వు నన్ను అట్లా అనకు, నువ్వు నన్ను అట్లా చేయకు, నా ఇష్టం, నేను వస్తాను, నేను వెళ్తా. వర్క్ చేస్తున్నా లేదా, ఇంత వర్క్ చేయించుకొని ఇంత చేసినా కూడా వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి అనేది. మేనేజర్ ఎవరో చెప్తే ఉంటాము, కెమెరామ్యాన్స్ వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉందాం. వర్క్లో ఒత్తిడి వాళ్ళు ఏదో మనల్ని పెంచుతున్నట్టు వాళ్ళు, అది నాకు నచ్చదు. చాలా ఛానల్స్లో చెప్తున్నా కదా, యాంకర్స్ సగం మానేసేదే చుట్టుపక్కల ఎంప్లాయీస్ మాటల వల్ల, ప్రెషర్ల వల్ల. దీనివల్లే నేను ఇన్ని ఛానల్స్ మారి. ఇప్పుడు కూడా నేను అనుకుంటే విజయవాడలో చాలా ఛానల్స్ ఉన్నాయి, వెళ్ళిపోయి అక్కడ ఎక్కువ శాలరీతో అక్కడే చేసుకోవచ్చు. ఎన్ని ఛానల్లో చేయొచ్చు? ఒక 5-6 ఛానల్ చేయొచ్చా? ఇప్పుడు ప్రెసెంట్ చేస్తున్న ఛానల్ ఎన్నో నంబరు? ఇదా పీటీ దాదా ఫిల్మ్ అంటే ఇది 5దో 6దో. 5దో 6దో. నువ్వు చేస్తున్న దగ్గర ఎలా ఉంది? నాకు తెలిసి నువ్వు జాయిన్ అయ్యి 1 week 5 days అయిందా? ప్రస్తుతానికైతే ఏం లేదు, హడావుడి అలజడి. అంటే ఎవరి పని వాళ్ళని. నేనేమంటున్నా, అన్ని ఛానల్స్ అట్లా ఉండవు, కొన్ని ఛానల్సే. కొంతమంది ఎట్లా ఉంటారంటే పని చేయించుకుంటారు. ఒక ఛానల్ అయితే నాకు అప్పుడు 2-3 months ఏ యూట్యూబ్ ఛానల్లో పని చేయాలి, నేను హాస్టల్ ఫీజు కట్టుకోవాలి, నేను ఉండాలి. సరే ఏదో ఒక ఛానల్ జాయిన్ అయ్యి చాలా తక్కువ శాలరీకి జాయిన్ అయ్యాక కూడా ఆయన అసలు శాలరీ మొత్తం కట్ చేశాడు. మొత్తం నాతో ఈవినింగ్ 8-9 వరకు ఇంటర్వ్యూస్ చేయించుకొని అంత చేయించుకున్నా కూడా శాలరీ కట్ చేసి నాకు నిజంగా బాధేసింది. కానీ ఇంకా మనం చెప్పలేము. పోనీ చాలామంది అంటారు సొంత ఛానల్ పెట్టుకోవచ్చు కదా అంటే, అదంతా బరువు బాధ్యత మోయలేను నేను. నాకు అసలే మర్చిపోయేది ఎక్కువ. ఆ పాస్వర్డ్లో మర్చిపోయిన తర్వాత నేనే బాధపడాలి. మతి మార్పు ఉందా? ఫోన్ పాస్వర్డే మర్చిపోతాం. అది ఫోన్ది పాస్వర్డ్ ఏంది? ఫోన్ పాస్వర్డా ప్యాటర్న్. ఫింగర్ ప్రింట్ పెట్టా. ఫోన్ ఒకసారి ఫింగర్ ప్రింట్ పెట్టా, చూద్దాం ఒకసారి. నీ ఫోన్ ఫింగర్ ప్రింట్ పెట్టా. 2 ఉంటాయి కదా? 2 ఒకటే పెట్టుకున్నా. మతి మార్పు నాకు, అందుకే ఏలు ముద్ద పెట్టుకున్నా. ఓకే,
ఒకసారి చూద్దాం. అరే ఏలు ముద్ర అంటే వాట్సాప్ ఓపెన్ చేసి ఫస్ట్ ఎవరి మెసేజ్ ఎవరిది ఉందో చూద్దాం. అబ్బాయి అన్ని ప్రమోషన్స్ ఉన్నాయి అబ్బా. జస్ట్ చూస్తా నేను అంతే. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇల్లీగల్ యాక్టివిటీస్? అవును. అవేంటో యాక్టివిటీ లేదు నిజంగా దీంట్లో కొంచెం ప్రమోషన్స్ ఉన్నాయి. నేను చాలా ఫస్ట్ చదువుతా అంతే. ఫస్ట్ మెసేజ్ ఎవరి? ₹1 ఒకటి నిజం నేనే స్క్రీన్ ముందు పెడతా కావాలంటే. ఇందులో ప్రమోషన్స్ తప్ప ఏం లేదు. జస్ట్ ఏం చూస్తా అంతే. నేను చూపియా నా గురించి తెలుసు నేను ఎంత బూత్ ప్లీజ్. సో చూసారా ఎన్ని బూతులు ఉన్నాయో ఆ ఫోన్ లో. అందుకే ఆ బూత్ లేదు ఫ్రెండ్స్, మేము మెసేజ్లో పెట్టుకొని స్టిక్కర్లే పెట్టుకొని వచ్చు. ఇట్లాంటి స్టిక్కర్లు మీరు వాడేవి? నేను వాడేవి చూస్తే మరి షాక్ అవుతా. అట్లాంటివి నువ్వు వాడుతున్నావా? అవును అవును. చెడిపోవడం తప్పు కాదు, చెడగొట్టడం తప్పు. సో శివని చెడగొడుతున్న శ్రీవిద్య ఇంకేమన్నా కనుక్కోవాలనుకుంటారు? ఎందుకు ఇన్ని ఛానల్ మారేవని మళ్ళీ ఇంకోటి అడగాలనుకుంటారు? లేదు అంటే ఇన్ని ఛానళ్ళు చేంజ్ అయినావు కదా, అంటే 3-4 ఇప్పుడు మైగ్రేషన్ చేయాలి మనిషి అన్నాక పక్షిలాగా. ఒకే చోటు ఉంటే మైగ్రేషన్ అంటే తెలుసా నీకు? తెలుసు. ఒక నుంచి ఒక చోటకి తిరగడం. నేను అదే చేస్తాను. ఇప్పుడు ఒకే ఛానల్లో ఉంటే నాకు ఏం తెలుస్తుంది? బయటకు వస్తేనే కదా ప్రపంచం విలువలు, ఎథిక్స్, వాల్యూస్ తెలుస్తాయి. సరే ఇప్పటి వరకు నువ్వు ఎన్ని విలువలు తెలుసుకున్నావు? ఐ థింక్ 108. 108. ఒక 5 చెప్పు. అంబులెన్స్. ఇంకా విలువ అంటే మనిషిని గౌరవించడం, మనిషి మాటకి రెస్పెక్ట్ ఇవ్వడం, మనిషి అభిప్రాయం. నువ్వు మనుషులను గౌరవిస్తావా? ఆబ్వియస్లీ. ఒక మనిషిని నువ్వు గౌరవిస్తావు ఆఫీస్లో? ఎవరిని? అదే మిమ్మల్ని అనుకుంటాను. నన్నే అప్పటి నుంచి నన్ను ఎన్ని బూతులు మాట్లాడుతుందో నా మీద. నేను ఎవరిని ఏమన్నాను, బాధ పెట్టాను మానసికంగా ఎవరిని. సరే నేను ఇప్పుడు బాధపడుతున్నా. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఒక మనిషి నీ వల్ల బాధపడుతూ నువ్వేం చేస్తావు? బాధపడమంటా నేనేం చేస్తా? చూసినా అంటే ఒక మనిషికి కనికరం, చీము, నెత్తురు. ఇప్పుడు తలనొప్పి వస్తుందంటే జడుబొమ్మ రాస్తా, జలుబు వస్తుందంటే విక్స్ రాస్తా, బాధపడుతుందంటే నేనేం చేస్తా? బాధపడకుండా ఏదైనా మందు రాయాలి. దురదగుంటాకు మందు ఏంటంటే పూసుకొని అలవాటు. ఇదిగోండి ఈ ఆకలి అనుకున్న పీకి రాయాలి. ఆకలి కాదు, గడ్డి. అది గడ్డి. చూసారా నన్ను గడ్డిలో కూర్చోబెట్టారు. చెప్పండి. సరే యాంకర్స్లలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నీకు? ఇప్పుడు మీ పేరు చెప్పాలనుకుంటున్నారా? అమ్మా నా పేరేం చెప్పకు. చెప్పు. నాకు ఎవరు లేరు ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు? యాంకర్స్ లెవెల్ నేను ఎక్కడ చేసినా సరే 6 నెలలు 7 నెలలు కాబట్టి నేను పెద్ద ఫ్రెండ్షిప్. నేను చెప్తున్నా కదా నేను ఇన్వాల్వ్ అవును ఎవరి విషయాల్లో. కెమెరామెన్స్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? కెమెరామెన్స్ లోనా? ఓన్లీ వర్క్. నో కెమెరామెన్స్ లో బెస్ట్ ఫ్రెండ్ అంటే PDTVలో ఉన్నప్పుడు అన్నయ్య వాళ్ళందరూ ఉండేవాళ్ళు. విశ్వ అన్నయ్య వీళ్ళంతా మంచిగా నన్ను గైడ్ చేసేవాళ్ళు. వాళ్ళు స్క్రిప్ట్ రాసేవాళ్ళు నాకు, ఇట్లా యాక్ట్ చేయి, డబల్ రోల్ యాక్ట్ చేయని. ఆ రోజులు ఏం చెప్తాం లేండి. ఇంకా ఏ రోజులు అవి? పూర్వకాలమా? PDTV పూర్వకాలంలో. సో శ్రీవిద్య ఒక పాట పాడితే వినాలని ఉంది. చెప్పండి ఏ పాట? మంచి 2 పాటలు వాడు. ఒకటి నా గురించి వాడు, ఒకటి వాడి గురించి వాడు, ఒకటి వీడి గురించి వాడు. 3 పాటలు వాడు. అన్న చెల్లెల సంబంధం. ఇది నా కోసమేనా? పాడు. జన్మ జన్మల ఆనందం అన్నయ్య చేతిని వర్ణాను చేసేనా. సరే నెక్స్ట్ వాడి గురించి వాడు. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవడు కొట్టాడయ్యా. వీడి కోసం వాడు. ఆలోచిస్తుంది. గజనీలో ఉన్నాడు ఆలోచిస్తున్నాడు. తమ్ముడు నీ పేరేంటమ్మా? శివ కదా? గుండు శివ, మొండి శివ, ఇదే శివ. సరే నీ గురించి పాట వాడు. నా గురించా? అద్దాల మేడలో అందాల యువరాణి. నాకైతే వామిటింగ్ వస్తుంది ఇప్పుడు. చూసారు కదా? దిస్ ఐ డోంట్ కేర్. ఓకే వీ కేర్. ఓకే వీ కేర్కి వెళ్ళి బాగా అలవాటు. చెప్పండి. ప్రమోషన్లో చేసి చెప్పండి. అంతేనా? కాదు నువ్వు పాటలు పాడమని చెప్పిన. ఎంత బాగా పాడాలి. ఏ పాట పాడాలి? నేను చూస్తే గాన కోకిల అనుకున్నా. నేను ఏమనుకున్నా? గాన కోకిల. సరే ఏ పాట కావాలి? కాకి బ్లాక్ ఉంటుంది ఒకసారి. సరే ఏ పాట కావాలి? నీ ఇష్టం ఉన్న సాంగ్ వాడు. ఇంతకుముందు పాటలు పాడిన క్యాన్సల్. ఆ పాట పాడు. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఇలా ఒకటి రాగుతారు విజయవాడ జనం. విజయవాడలో 2 ఫేమస్. ఒకటి అమ్మవారి గుడి, తర్వాత అమ్మాయి శ్రీవిద్య. వావ్. హైదరాబాద్లో ఎవరు ఫేమస్? ఆబ్వియస్లీ ఇరానీ చాయ్, తర్వాత ఇరుక్కునే శ్రీవిద్య. ఇరానీ చాయ్, ఇరుక్కునే శ్రీవిద్య. ఎక్కడ ఇరుక్కుంటా? సమస్యలలో ఇరుక్కుంటది. సమస్యలలో ఇరుక్కుంటావా? నేనే సమస్య క్రియేట్ చేసుకుని నేను ఇరుక్కుంటాను. ఇది ఎందుకు అన్నావు చెప్పు.
ఇరానీ చాయ్ ఇది 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 ఏది అంటే ఏదో ఒక సమస్య క్రియేట్ చేసుకొని ఇరుక్కుంటారని. ఏముంది మంచిగా పోతే ఏముంది ముంచుతారు. సో ఫ్యూచర్లో నీ డ్రీమ్ ఏంది? ఏం అవ్వాలనుకుంటున్నావు? ఎట్లాంటి సినిమాలు చేయాలనుకుంటున్నావు? ఏ హీరోతో చేయాలనుకుంటున్నావు? ఏ హీరోయిన్తో చేయాలనుకుంటున్నావు? ఎట్లాంటి క్యారెక్టర్ కావాలనుకుంటున్నావు? ఆపుతారా నేను చెప్తా. నాకేం లేవండి. నేను ఉన్న రోజులు ఆ ఉప్పల్ బాలు వాళ్ళు వీళ్ళు వాళ్ళందరితో ఇంటర్వ్యూస్ చేసుకొని. కాదు, ఉప్పల్ బాలకు నీకు ఏంటి మధ్య ఫ్రెండ్షిప్ ఉందా? ఉంది. ఎట్లాంటి ఫ్రెండ్షిప్? మంచి ఫ్రెండ్షిప్. ఒకసారి ఉప్పల్ బాలకు కాల్ చేయి. నెంబర్ లేదు, ఫోన్ మార్చా, నెంబర్ లేదు, నిజంగా లేదు. సరే, ఎవరి నంబర్? నువ్వు ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళల్లో ఎవరిది ఉంది నంబర్ నీ దగ్గర? నేనా? సమంతతో మాట్లాడిపించి ఆమె నంబర్ ఉందా? వద్దు. సరే, ఎవరిది ఉంది? సో ఐఎమ్ నాట్ లైక్ దట్. సో చెప్పేది వింటారా ఫస్ట్? చెప్తాను. సో నా డ్రీమ్ గోల్ అనేది ఏంటంటే ఉన్న రోజులు ఆనందంగా ఉంచాలి, ఆనందంగా ఉండాలి. అది ఏ విధంగా? ఇంటర్వ్యూస్ ద్వారా నవ్వుకుంటారా, పబ్లిక్ టాక్ ద్వారా నవ్వుకుంటారా, జబర్దస్త్ ద్వారా నవ్వుకుంటారా, రీల్స్ ద్వారా నవ్వుకుంటారా, యూట్యూబ్ షార్ట్స్ ద్వారా నవ్వుకుంటారా అనేది నాకు తెలీదు. నేను ఏ విధంగా ఎంటర్టైన్ చేయగలను జనాల్ని, అన్ని విధాలుగా నా సాయశక్తులుగా నేను ప్రయత్నిస్తాను వాళ్ళని ఆనందింపజేయడానికి. సో అదే నా చివరి లక్ష్యం. సరే, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు. సో ఉప్పల్ బాలుకు నీకు ఎట్లాంటి ఫ్రెండ్షిప్ ఉందంటే, ఆయన ఒక ఇంటర్వ్యూకి వచ్చాడు, ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం అంతే, ఇంకా అంతకుమించి. సో ఆయన పాటలు బాగా పాడింది కదా? అవును. మీకు ఇష్టం కదా ఆయన అంటే? మీకు ఇష్టం కదా, మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో ఇఫ్ యూ లైక్, ఐ విల్ డూ యూ మ్యారేజ్ బంజారాహిల్స్ ప్రశాంతి, దెన్ ఐ మ్యారేజ్ ఇప్పుడు. అందరితో ఫ్రెండ్షిప్ నీకు, అందరు పరిచయాలు ఉన్నారు. సరే, బంజారాహిల్స్ ప్రశాంత్ కాల్ చేయి. నెంబర్ లేదు. పరిచయం ఉందని కానీ నెంబర్ ఉందన్న. పరిచయం ఉందా? లేదు. సరే, ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేసినావు కదా చాలామంది, అంటే బాగా మాట్లాడే వాళ్ళు, నీకు క్లోజ్గా ఉండే వాళ్ళు ఎవరన్నా? నేను ఎవరితో క్లోజ్గా ఉంటాను? నేను చెప్తున్నాను కదా, షూట్ వరకే, కెమెరా వరకే. ఎవరన్నా ఇప్పుడు గెస్ట్ అయినా 5 మార్క్ అయినా ఎవరైనా షూట్ వరకే నేను మాట్లాడతా. తర్వాత నేను మాట్లాడిన అవసరం అని తప్ప మాట్లాడదు. కానీ అనవసరంగా నేను మాట్లాడి కల్పించుకొని వాళ్ళకి ఏదో ఫేమ్ ఉంటుంది కదా, వాళ్ళతో తిరిగి రీల్స్ చేస్తే మనకి ఫేమ్ వస్తుంది, వాళ్ళతో మాట్లాడి కాంటాక్ట్లు ఉంటే మనకు అవకాశాలు వస్తాయి. నాకు ఇట్లాంటి మైండే కాదు. నాకు రాసి పెట్టుంటే నా దాకా వస్తాయి. నేను ఓన్లీ కెమెరా వరకే, ఎవరితోన్నా బయట నా పని నాదే. కాదు, ఎవరన్నా నీకు ఇట్లా చెప్పిరా? రీసెంట్గా అదేదో సంక్రాంతికి వచ్చాము దాంట్లో సో ఐశ్వర్య రాజేష్ లాగా ఉంటామని ఎవరైనా చెప్పిరా? చెప్పారు. ఆది గారు చెప్పారు. ఆది గారు చెప్పారు. ఇంత స్మైల్ ఎందుకు ఇస్తున్నాను? నిజమే అని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? ఆది గారు చెప్పారు, నాకు అది చాలు. ఓకే, నిజంగా కొంచెం అట్లనే ఉన్నావు. మీరు ఎట్లున్నారు చెప్పనా? ఎట్లున్నా? 7th సెన్స్లో వాడు కళ్ళ తిట్టు చూస్తాడు కదా. 7th సెన్స్ సినిమా చూసాను. 7th 6th ఏదో తెలీదు. నేను 6th క్లాస్ 7thలో చూసాను కాబట్టి 7th సెన్స్ అని. 7th సెన్సా? 6th సెన్స్. సో అని పేరు ఏదో ఉంటుంది, నాకు గుర్తు. ఇలా చూస్తాడు కదా, ఇట్లా చూడగానే ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు నేను చూస్తున్నావు, అట్లా అయిపోవాలి మరి. చూడండి విద్యారా శివాన్ నేర్పో. చెప్పండి ఇంకేంటి? సో మంచి సాంగ్ వాడతలే. మంచి సాంగ్. సరే, ఉప్పల్ బాల్లా కొంచెం నటించి చూద్దాం. సరే, నాగకన్య. ఆమె ఎవరు? ఏదో ఇట్లా నిన్న పూర్వజన్మ అని చెప్పేసి చెప్పింది. ఆమె సౌందర్య. సో సౌందర్య నువ్వు రీల్ చేసినావు. సౌందర్య చెయ్యి ఒకసారి. సో ఇంకెవరు నన్ను ఇమిటేట్ చేయట్లనే? బషీర్ మాస్టర్. ఓకే. నేను ఎవరు? శేఖర్ మాస్టర్ ఎవరు? జానీ మాస్టర్ ఎవరు? ఈటీవీ చేసిందే నేను. ఖమ్మంలో ఎప్పుడు కూడా డ్యాన్స్ స్కూల్ ఉంది, డ్యాన్స్ ఈవెంట్ ఉందని నన్నే పిలుస్తారు. నేను సంగీతం ఫోన్ పేరు 2 లక్షలు. నేను ఫోన్ పే చూపమంటారా? చూపి. ఈ ఫోన్ అమెరికాలో కొన్నా, మళ్ళీ ఈ ఫోన్ జపాన్లో కొన్నా, ఈ ఫోను కోటిలో కొన్నా. నాకు కారు ఉంది, నాకు ఎందుకు ఇదంతా? నాకు ఈవెంట్స్ ఉన్నాయి, చేసుకుంటా. 2 lakhs వస్తాయి నాకు మంత్లీ. నా డ్యాన్స్, నా స్టెప్పులు. ప్రభుదేవ గారు డ్యాన్స్ కార్డు ఇప్పించారు నాకు, పిలిచి రోడ్డు మీద వెళ్తుంటే ఇటు పిలిచి కార్డు ఇప్పించారు. అప్పుల్లో ఎవరయ్యా జానీ మాస్టర్? ఎవరై శేఖర్ మాస్టర్ ఎవరు? మా డ్యాన్స్ ముందు అవుతారా వాళ్ళు? 5 మన నాకు రాదు. చెయ్యి. జిమిడి. జిమిడేలా విడే. నేను జిమిడి, నెక్స్ట్ది కాదు. నువ్వు కరెక్ట్ మాట్లాడతావు. మీరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడు. నువ్వు మొత్తం సగం కట్ చేస్తున్నావు. ఏం మాట్లాడతాం? పరస్పర చర్యలు మాట్లాడుకుంటాం, కష్ట సుఖాలు. సరే, బుల్లెట్ భాస్కర్ అన్న. బుల్లెట్ భాస్కర్ ఏందే శ్రీవిద్య వచ్చావా అంటాడు. నువ్వేమంటావు ఇప్పుడు? ఆయన అంట. సరే, నరేష్ ఏంటే శ్రీవిద్య అంటాడు. నువ్వేమంటావు? హాయ్ అన్న అంట. మొన్న రీసెంట్గా ముద్దేనికి వెళ్ళినావు కదా నరేష్కి.
రీల్లోనా రీల్ అది ఈ రీల్ ఉంది కదా ఫైమాక బాబన్నే ముద్దు పెడతారు ఇక్కడ నేను పెట్టడానికి వచ్చాను కొట్టాను నన్ను నేను రీల్కి పెట్టాను రియల్కి కూడా పెట్టాను ఓకే సీఎం పదవి ఈ పదవి దొరకడం కష్టం ఏంది సీఎం పదవి ఈ పదవి దొరకడం కష్టం నీకా సరే ఎంతమంది కిస్ ఇచ్చినావు మా అమ్మకి ఇచ్చా మా అమ్మ పెట్టింది నాకు మా అమ్మ తప్ప ఎవరు పెట్టరు బాధపడుతున్నావు పెట్టలేదని లేకుంటే ఈ పెదాలు దొరకవు సీఎం పదవి దొరికిందా ఎవరికైనా ఇది కూడా అంతే సీఎం పదవి ఎందుకు దొరకలే వైఎస్ రాజశేఖర రెడ్డికి దొరికింది కిరణ్ కుమార్ రెడ్డికి దొరికింది అరుదుగా దొరుకుతుంది అరుదుగా ఉంటది ఇది సివిదిస్ అరుదు అది దొరకాలంటే ఒక బిరుదు ఈ రైమింగ్లు అన్ని ఇడబట్టుకొస్తాను అమీర్పేటలో కొంటా 100 సరే 9 చెప్పు 9 టేబుల్ చెప్పు చెప్పండి నువ్వు చెప్పు మీరు చెప్పండి మీరు చెప్పొచ్చు కదా ఏం చెప్పింది ఎందుకు ఏమికి రాదా నాకు రాదు కాబట్టి నేను అడుగుతాను నాకు రాదు ఏం చెప్తున్నాను అది చెయ్యకు చెప్పు 9 1 9 9 2 సార్ 18 ఆ. ఎందుకు అబ్బా గతం నాకు నచ్చ సరే నన్ను 5 క్వశ్చన్లు అడుగు పబ్లిక్ టాక్ వచ్చినావు సరే ఓకేనా ఓకే నేను రోడ్ పైన నిల్చున్నా ఓకేనా కూర్చుంటే ఎట్లా నుంచి అనుకోవాలి నిల్చోవాలి ఏం కాదు ఈ మైక్ పెట్టా చెప్పండి చెప్పు క్వశ్చన్లు అడుగు 5 క్వశ్చన్లు మంచి ఛాన్స్ ఇస్తున్నా నీకు లైఫ్ టర్నింగ్ పాయింటా చెప్పండి భయం వేస్తుంది లైఫ్ టర్నింగ్ పాయింట్ హాయ్ అండి హాయ్ అండి మీ పేరు నా పేరే అండి ఇది ఇట్లాంటి పడితే మెయిన్ తీసేస్తా సరే ఏంద్రా పిల్ల మైక్ పెట్టి తీసేసింది సరే మీరు ఎవరైనా లవ్ చేశారా ఇది చేసా ఎవరు శ్రీవిద్య అని ఒక అమ్మాయి జబర్దస్త్ ఆర్టిస్ట్ అనుకుంటా ఆ అమ్మాయిని లవ్ చేసా మొన్న ఇప్పుడు ఇట్లా అన్నాడు పాత ఇంటర్వ్యూలో 5 మార్క్ తాడేది వచ్చాడు డైరెక్ట్ గా నాకు ఉరితాడు తత్తడం భయం అవుతుంది నాకు ఈడే ఫ్యాన్ వేసుకోమంటాడు కాదు క్వశ్చన్లు అడుగుతలేంది చెప్తా ఓకే చెప్తా ఆహాలో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నావా లేదు ఊహులో చేస్తున్నా ఓకే ఊహు ఎక్కడుంది అక్కడే ఉంది ఎక్కడ అక్కడెక్కడే ఇక్కడ అక్కడెక్కడే ఎక్కడ ఎక్కడో అక్కడ సరే నెక్స్ట్ క్వశ్చన్ సరే ఒక చీమ పినాల్లో పడిపోయింది బయటికి వెళ్ళి వస్తుంది నాకెందుకు ఆ చీమల గురించి నేను నడుచుకుంటూ పోతే ఎన్నో చీమలు దొక్కేసుకుంటూ వెళ్తాను అది చూసారా ఇలా చెప్పను ఫన్నీ క్వశ్చన్స్ అంటే కొంచెం ఆలోచించాలి దివ్య దృష్టితో ఓకే దివ్య దృష్ట్యా విద్య దృష్ట్యా శ్రీ విద్య దృష్టితో ఆలోచించాలి ఓకే నీ దృష్టి నాకు రావాలంటే కష్టం కానీ చెప్పు నెక్స్ట్ క్వశ్చన్ చీమ పినాల్లో పడిపోతే బయటికి వెళ్ళి ఆ వస్తుంది క్వశ్చన్ పాస్ అయిపోయింది చెప్పేసిన దానికి సరే దానికి మొహం ఉంటుంది కానీ కళ్ళు ఉండవు చేతులు ఉంటాయి కానీ కాళ్ళు ఉండవు దానికి నోరు ఉండదు కానీ సమాధానం ఇస్తుంది ఏంటది శ్రీవిద్య క్లాక్ గడియారం చూసారా నేను స్పాంటేనియస్గా క్వశ్చన్స్ అడుగుతా ఆయన చెప్పలేడు ఇవన్నీ ముందే ప్రిపేర్ అయ్యి వచ్చింది పబ్లిక్ టాక్ ఈరోజు సాయంత్రం నెక్స్ట్ అది బొట్టు పెట్టుకుంటుంది కానీ స్నానం చేయదు ఏంటది అరే బొట్టు పెట్టుకోలేవు కదా నువ్వు స్నానం చేయదు కరెక్ట్ బొట్టు పెట్టుకోలేవు అది బొట్టు పెట్టుకుంటుంది కానీ స్నానం చేయకుండానే బొట్టు పెట్టుకుంటుంది అయితే బొట్టు పెడితే నువ్వే అది అయితే శ్రీవిద్యనే గడపకి బొట్టు పెడతాం ఇట్లా ఓకే స్నానం చేయదా కడుగుతారు కదా సో మా కెమెరామెన్ చెప్పేసింది దానికి ఆన్సర్ కడప కడుగుతారు కదా గడప సబ్బుతో స్నానం చేస్తుందా ఎవరు జస్ట్ కడుగుతారు అంతే పసుపుతో స్నానం చేస్తుంది వాటర్ వేసి పసుపు వేసి సరే కెమెరాని తెలుగులో ఏమంటారు కెమెరాని తెలుగులో ఏమంటారు ఇక్కడికి వచ్చింది నేను క్వశ్చన్లు అడిగితే నువ్వు ఆన్సర్లు చెప్పడానికి ఓకే చెప్పలేనప్పుడు ఇస్తే ప్లేట్ పిరా ఇచ్చాలి అప్పటి నుంచి చేస్తుంది అదే శ్రీవిద్య అర్థమైంది ఏదో ఇంటర్వ్యూ అన్నారు ఇంట్రెస్టింగ్ గా నాకు నిద్ర వస్తుంది ఓకే మరి అప్పటి నుంచి ఆవలింత ఎందుకు రాలేదు ఇంకొకటి కూడా జలుబు ఉంది మళ్ళీ ఏమైనా బయటకు వస్తేనే సరే జలుబుని ఇంగ్లీష్లో ఏమంటారు కోల్డ్ కోల్డ్ని హిందీలో ఏమంటారు సర్ది సర్ది సర్దిని కొరియాలో ఏమంటారు కొరియా చెప్పు కొరియా సర్ది కొరియా చైనాలో ఏమంటారు చేస్తా సరే నీకు ఇప్పుడు కోల్డ్ అయింది కదా ఏ టాబ్లెట్ యూజ్ చేస్తావు మోషన్ టాబ్లెట్ అందుకే ఇంతకుముందు తెప్పించుకున్నావు పారాసిటమాల్ స్పెల్లింగ్ చెప్పు పారాసిటమాల్ పారాసిటమాల్ PRASITMAL రాంగ్ ఇప్పుడు PRA మీన్స్ ప్రాసెటమాల్ కాదు పారాసిటమాల్ పారాగ్రాఫ్ని తెలుగులో ఏమంటారు అనువదించడం పారాగ్రాఫ్ని అనువాదించడం నేను 30 days లో ఇంగ్లీష్ నేర్చుకునేది ఇంటర్వ్యూ చేయండి నన్ను ఓకే సరే నన్ను ఇంటర్వ్యూ ఒక 5 నిమిషాలు హాయ్ అండి హాయ్ అండి మీ పేరు నా పేరు శివ అండి గుండు శివానా మొండి శివానా అవి రెండు కలిపితే ఈ శివగాడు అండి సో యాంకర్ అవుదాం అనుకున్నారా లేకపోతే కాంట్రవర్సీ శివ అవుదాం అనుకున్నారా రెండు అవుదాం అనుకున్నానండి ఏదైనా జీవితంలో ఒకటే అవ్వాలి రెండు అయితే రెండు పడవలు ఎప్పుడు కాలేయకూడదు నేను వేస్తానండి నాకు బలుపు ఎక్కువ అండి సో బలుపు రవితేజ గారు తీశారు మీరు బలుపు 2 తీయబోతున్నారా నేను బలుపు శివాని తీయబోతున్నాను అంటే ఎందుకు బలుపు శివ అంటే మీ దగ్గర బల్బులు ఉన్నాయనా లేదు మరి కరెంట్ ఉందని కరెంట్ ఉందా ఇప్పుడు కరెంట్ పోయినప్పుడు మీ దగ్గరికి వస్తే జనరేటర్ కరెంట్ ఇస్తారా రమ్మంటే వస్తే ఇస్తా రమ్మంటే వెళ్తా ఓకే ఎంత గంటకి ఎంత కరెంట్కి
కరెంట్కి గంటకి నాది ఎప్పుడు ఫ్రీ అండి. కరెంట్ బిల్ ఏమైనా తీసుకుంటారా? ఎప్పటికీ ఫ్రీయే. సో శివ గారు మీరు యాంకర్ అవ్వకముందు ఏమవుదాం అనుకున్నారు? మీ చెల్లెలు ఏమవుతుందో అది అవ్వాలనుకున్నా. డాక్టరా? ప్రజల జీవితం కాపాడారు కాకుండా ఎన్నో ప్రాణాలు బతికాయి. సో అంటే ఎందుకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవుదామని కళ? లేదు, శ్రీవిద్య అవ్వలేదు కదా, అవుదాం అనుకున్నాను అంతే. మరి డాక్టర్ అవ్వకుండా ఇప్పుడు ఎందుకు యాంకరింగ్ చేస్తున్నారు? తిన్నదరగక. మీకు పైల్సా మోషన్సా? నీకు 2 ఉంటాయని అందరికి ఉంటాయి అనుకుంటా. మీకు షుగరా? అల్సర్? నాకైతే షుగర్. అల్సర్ బీపీ? నాకు షుగర్ ఉంది. పల్సర్? పల్సర్ బీపీ అన్నీ ఉన్నాయి. నీకు కల్చర్ ఉందా? కాదు, కల్చర్ ఉంది. కల్చర్ ఉంది. సో కల్తీ కళ్ళు తాగుతూ ఉంటాగా, నిజమేనా? కల్తీ కళ్ళు తాగుతా, కళ్ళు ముద్ద తాగుతా, ఇవి కాదు. ఓకే ఓకే. ఐఎమ్ వెరీ పద్ధతి అయిన అమ్మాయి. వెరీ పద్ధతి అయిన అమ్మాయి కాదు, వెరీ నాటీ అమ్మాయి. సో ఈ అమ్మాయితో ఎంత మాట్లాడినా కొంచెం మాట్లాడాలనిపిస్తుంది. చూసారు కదా, అబ్బాయి ఇదే ప్రాబ్లం. షిట్, ఇంత మాట్లాడితే చాలు, ఇంకా మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి. ఇది ఒక్క కామెడీ తీసుకొని ఇప్పటికి ఒక మొగోడు కూర్చుంటే చాలు, మమ్మీ ఎందుకు మమ్మీ అన్నం అంటది, ఎందుకు దేవుడు అనిపిస్తుంది. ఆ డైలాగ్ విన్నప్పుడు తెలుసా నీకు? నేను కరెక్ట్ చెప్పినో లేదో కవర్ చేసుకోండి. మీరు కుంభమేళకి వెళ్ళారని, కుంభమేళలో మీరు తప్పిపోయిన మిమ్మల్ని తీసుకొచ్చారని. అయితే మీకు ఒక విషయం చెప్తా. మొన్న కుంభమేళది ఒకటి వీడియో వచ్చింది. అబ్బా నేను వెళ్ళినుంటే ఆ మోనాలిసా అయ్యింది కదా, అబ్బా నేను వెళ్ళినుంటే నేను అట్లా అవుతుండే అని చెప్పేసి ఫీల్ అవుతుంది. లేదు, నిజంగా నేను ఎక్కడ ఫీల్ అయ్యానంటే 4 కోట్ల మంది జనాలు వెళ్ళారు, మనిషికి రూపాయి వేసినా 4 కోట్లు వస్తాయి. సో అది నిజంగా బాధాకరమైన విషయం. కానీ ఏం చేస్తాం, ఆ ట్రైన్లో కొంచెం హెవీ రష్లు అయి ఉన్నాయి. మనిషికి రూపాయి వేసినా 4 కోట్లు వస్తాయి కదా, అవునా కదా? మనిషికి రూపాయి అయితే 4 కోట్లు వస్తాయి రావా? సో పాపం బాగా ఫీల్ అవుతుంది కాబట్టి ఒక 50 రూపాయలు కావాలి. మనిషికి ₹1 అనుకుంటున్నావు, ఒక 50 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నా శ్రీవిద్య. ఇది నిన్నే డ్రా చేసా థ్యాంక్ యూ సో మచ్. 500 ఉంచుకొని ఫోన్ పే చేస్తా. చూసినా నిన్నే డ్రా చేసా, డబ్బులు చాలా ఇబ్బంది. నేను ఇచ్చేస్తే ఇట్లా, నువ్వు ఇప్పుడు ఏమన్నావు 4 కోట్ల మంది ₹1 ఇచ్చిన 4 కోట్లు అన్నావు. నీకు మంచిగా 50 మంది లేకున్నా నీకు 50 రూపాయలు ఇస్తా అంటున్నా. నేను 500 ఇస్తా, కానీ 50 రూపాయలు జస్ట్ నేను జోక్గా మంచిగా ఫ్రెండ్షిప్ గా నైట్ పునుగులు తినగానే ఇస్తున్నా. నైట్ ఎందుకు? ఇప్పుడే తింటా. ఎప్పుడే తింటావా? ఇవ్వండి. సరే 500 అక్కడ వరకు వెళ్ళలేము కదా, అందుకని సరే ఇచ్చేసిన. చూసారా, ఇది సమాజం ఎట్లా అంటే మనసు ఉండదు, మనసులో మనిషి దగ్గర రాదు. సమాజానికి ఎప్పుడు మనసు ఉండదు, మనిషికి మనసు ఉంటుంది. నాకు పర్స్ ఉంది, ఓకేనా? పర్స్ ఎత్తి లోపల ఉంది, లోపల ఉంది, లోపల ఉంది. సో రీసెంట్ గా ఒకళ్ళు ప్రపోజ్ చేసినట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది శ్రీవిద్యకి. సో శ్రీవిద్య ప్రపోజ్ చేయగానే చెప్పు తీసుకుని కొట్టిందంట. చూసారా, తనే ఏదో ఇల్యూసినేషన్ లోకి వెళ్ళిపోయి చూడండి, ఒక్క నిమిషం చూడండి. అసలు పిచ్చెక్కిందే అనుకున్నా, మరి ఇంత పిచ్చెక్కుతుందని నేను అనుకోలేను. అంటే తను ఏం మాట్లాడాలనుకుంటుందో అది మాట్లాడలేకుండా పిచ్చి దానిలాగా. చూసిరా నేను మాట్లాడుతున్నా, ఇగో ఇట్లా 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 ఏదో అంటుంది. చూసిరా, అదిగో ఆ ఎక్స్ప్రెషన్ చూడండి. మార్నింగ్ టు సాయంత్రం బలవంతంగా ఇంటర్వ్యూ డూయింగ్. ఇంకా నేను బలవంతం చేస్తారులే. సో థ్యాంక్ యూ సో మచ్. బలవంతంగా ఇంటర్వ్యూ చేసి కాల్డ్ పారాసిటమాల్ 5 రూపీస్కి 2 టాబ్లెట్లు ఇచ్చాడు. అసలు వెళ్ళట్లా, ముక్కలో జరుగు. నాకు ఎందుకో బర్డ్ ఫ్లూ వచ్చింది అనిపిస్తుంది, పక్షి ఫ్లూ వచ్చింది అనిపిస్తుంది. సో పక్షిని ఇంగ్లీష్లో ఏమంటారు? బర్డ్ అయినా BIRD. ఇంతకుముందు బర్త్ ఫ్లూ అన్నది తెలుసా? నేను బర్త్ ఫ్లో కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా శ్రీవిద్యతో మాట్లాడితే మనకు పిచ్చెక్కుతుంది, పిచ్చి మాటలు మాట్లాడుకుంటా మన అందరికి పిచ్చెక్కిస్తుంది. సో శ్రీవిద్య చెప్పన్నా, బాయ్ 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 అన్నా ప్లీజ్ అన్న, పెట్టమాకన్నా, కొడతానన్నా, మా ఇంట్లో పెట్టమాకన్నా.